రోజు అన్ఫార్చునేట్లీ పవర్ కటింగ్ అయింది. నేను చిన్నపిల్లోడిని మమ్మీ అనుకుంటూ లేచి రూమ్ నుంచి వెళ్ళడానికి అట్లా వెళ్తున్నాను. ఆ టీ టైప్ లాక్ ఓపెన్ అయి ఉంది. నేను వెళ్ళిపోయి ఆ లాక్ మీద పడ్డాను. అది లెఫ్ట్ ఐ లోపలికి వెళ్ళిపోయి ఫుల్ బ్లీడింగ్ అయిపోయి మొత్తం విజన్ లాస్ అయిపోయింది. ఈవెన్ దో నేను హాస్పిటల్కి తీసుకెళ్లారు, పేరెంట్స్ సర్జరీ చేశారు, బట్ నో యూస్. So sir, how you feel you got Arjuna award? ఐ వాంట్ మై ఫాదర్ విత్ మీ వైల్ రిసీవింగ్ దట్ అవార్డ్. నేను ఒక డ్రీమా రియల్ అని నాకు అర్థం అవ్వలేదు. సో సార్, క్రికెట్లో మనకి పాజిటివ్ థింగ్స్ ఎలా ఉంటాయి, నెగిటివ్ థింగ్స్ లైక్. సో సార్, ఈ మ్యాచ్ ఫిక్సింగ్లో మీకు ఏమైనా థ్రెట్టింగ్ కాల్స్ కానీ, సో హ్యావ్ యూ ఫేస్ ఎనీ దిస్ టైప్ ఆఫ్ ఇష్యూస్ సార్ ఇన్ అవర్ టీమ్ యాజ్ వెల్ ఫర్ యూ ఎస్పెషల్లీ? నాకు ఐ పెయిన్ ఉండడం వల్ల యాక్చువల్లీ ఏదైతే మీరు ఐ చూస్తున్నారో ఇది ఆర్టిఫిషియల్. హాయ్ సార్, వెల్కమ్ టు రైస్ ద వాయిస్ బ్రాడ్కాస్ట్ షో. సో బిఫోర్ స్టార్టింగ్ ఎపిసోడ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి బ్రాడ్కాస్ట్ ఒప్పుకున్నందుకు. థ్యాంక్ యూ. సో హౌ ఆర్ యూ సార్? ఫైన్. వాట్ అబౌట్ యూ? ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ. సో సార్, విల్ స్టార్ట్ విత్ యువర్ చైల్డ్హుడ్. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు 4 years అప్పుడు ఏదో చిన్న యాక్సిడెంట్ అయ్యడం వల్ల ఐ ప్రాబ్లం వచ్చిందంటారు. సో అసలు ఏమైంది సార్ అప్పుడు? యాక్చువల్లీ ఏంటంటే ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్. మమ్మీ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఆ టైంలో రిటర్న్ వర్క్ వెళ్ళిపోతూ ఉంటారు. విలేజెస్లో మీకు తెలుసు పవర్ కటింగ్ అది ఉంటుందని చెప్పేసి. ఆ రోజు అన్ఫార్చునేట్లీ పవర్ కటింగ్ అయింది. నేను చిన్నపిల్లోడిని మమ్మీ అనుకుంటూ లేచి రూమ్ నుంచి వెళ్ళడానికి అట్లా వెళ్తున్నాను. డోర్ దగ్గరికి వెళ్ళే టయానికి ఆ డోర్ లాక్ ఏదైతే ఉంటుందో, మనకి పాత డోర్లు ఉండే కదా, ఇప్పుడంటే ఇవన్నీ వచ్చినాయిలే కానీ, ఆ టీ టైప్ లాక్ ఓపెన్ అయి ఉంది. నేను వెళ్ళిపోయి ఆ లాక్ మీద పడ్డాను. అది లెఫ్ట్ ఐ లోపలికి వెళ్ళిపోయి ఫుల్ బ్లీడింగ్ అయిపోయి మొత్తం విజన్ లాస్ అయిపోయింది. ఈవెన్ దో నేను హాస్పిటల్కి తీసుకెళ్లారు, పేరెంట్స్ సర్జరీ చేశారు, బట్ నో యూస్. సో ఓకే, ఆ విధంగా ఐ లాస్ట్ విజన్. బట్ రెటీనా ఇష్యూ అవడం వల్ల అట్ ద సేమ్ టైం రైట్ ఐకి కూడా స్లోగా విజన్ ఇష్యూ స్టార్ట్ అయ్యి, వెన్ ఐ వాజ్ 6 years అంటే 6th standardలో బోర్డు పైన అయితే లెటర్స్ చదువుతారో రాస్తారో టీచర్స్, ఆ లెటర్స్ కనిపించట్లేదు అనమాట. అది వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెబితే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు రైట్ ఐకి కూడా అతనికి రెటీనా ప్రాబ్లం వచ్చింది. లెఫ్ట్ ఐ ఎనీవే డ్యూ టు దట్ యాక్సిడెంట్ లాస్ట్, రైట్ ఐకి రెటీనా ఇష్యూ ఉంది, ఇతన్ని బ్లైండ్ స్కూల్లో అట్లా జాయిన్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో మీ స్కూలింగ్ అంతా ఇక్కడ విజయవాడ లోకల్లో జరిగింది సార్? నా స్కూలింగ్ యాక్చువల్లీ 1st to 6th grade వరకు గురిజాల్లో జయంతి గురుకులం అని ఒకటి ఉంది. దాంతోపాటు 2-3 schools షిఫ్ట్ చేయడం జరిగింది గురిజాల. దాని తర్వాత 7th నుంచి 10th వరకు లూథరన్ హై స్కూల్ ఫర్ ద బ్లైండ్ అని చెప్పేసి నర్సరావుపేటలో ఉంది, రైల్వే స్టేషన్ దగ్గర. అది 100 years ఓల్డ్ స్కూల్, 1911లో స్టార్ట్ అయిందనమాట. స్టిల్ దట్ ఈస్ దేర్. అట్లా అప్ టు 7th to 10th వరకు లూథరన్ హై స్కూల్ ఫర్ ద బ్లైండ్. సో సార్, మనకి ఇండియాలో చాలా గేమ్స్ ఉన్నాయి కదా, సో వై యూ గాట్ ఇంట్రెస్ట్ ఆన్ ఓన్లీ క్రికెట్? See, that is like, to be honest, నాకు ఐ వాంట్ బికమ్ ఏ సోల్జర్. ఎప్పుడైతే ఈ 6th standardలో మా బ్రదర్ ఒక మాట చెప్పాడు, ఐ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లేకపోతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి దెర్ ఈజ్ నో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇన్ డిఫెన్స్ ఫోర్స్ అని చెప్పేసి చెప్పారు. దెన్ ఐ బ్రోక్ అప్ మై సెల్ఫ్. అప్పుడు దాకా నేను ఏమనుకున్నాను, 10th కంప్లీట్ చేసి వెళ్ళిపోదాంలే, డిఫెన్స్లో సోల్జర్ అవుదాంలే అని ఆ మైండ్ సెట్తో ఉండేవాడిని. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో ఐ గివ్ అప్ కంప్లీట్గా. ఇంకా నేను ఏడ్చుకుంటూ ఇంట్లోంచి బయటికి రాకుండా అట్లా ఉండేవాడిని. ఎప్పుడైతే బ్లైండ్ స్కూల్లో జాయిన్ చేశారో అప్పుడు ఐ హర్డ్ అబౌట్ పాకిస్తాన్. పాకిస్తాన్ బ్లైండ్ క్రికెట్ని డామినేట్ చేస్తుంది. రీసెంట్గా వరల్డ్ కప్ జరిగింది, బ్లైండ్ క్రికెట్లో పాకిస్తాన్ ఎవరు బీట్ చేయలేరు. బీయింగ్ ఏ సోల్జర్ మైండ్ సెట్ నుంచి, ఆ సోల్జర్ వెళ్ళడానికి కారణం కూడా ఏంటంటే అప్పుడు వార్, సౌత్ ఇండియా పాకిస్తాన్ ఇష్యూస్ బాగుండే. ఎవరు పడితే వాళ్ళు ఇండియాలోకి వచ్చి ఎట్లా పడితే అట్లా చేస్తానంటే కుదరదు కదా. ఆ మైండ్ సెట్తో ఉండేవాడిని, అందువలన సోల్జర్ అవుదాం అనుకున్నాను. సేమ్ అదే ఫ్యూ థింగ్స్ ట్రిగర్ అయినాయి. పాకిస్తాన్ ఎవరు బీట్ చేయలేరు, పాకిస్తాన్ వరల్డ్ ఛాంపియన్, ఇండియా కూడా ఓడిపోతుంది, ఎవరి వల్ల కాదు, ఇటువంటి మాటలు వచ్చేసరికల్లా ఐ కుడ్ నాట్ టేక్. అప్పుడు దెన్ ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు ప్లే ఫర్ కంట్రీ. అంటే వితౌట్ ఎక్స్పీరియన్సే జస్ట్ నేను ఈ బాల్ సౌండ్ విని పాకిస్తాన్ డామినేట్ చేస్తుంది వరల్డ్ వైజ్ అని చెప్పేసి ఆ మాటలు విని డిసైడెడ్ ఐ వాంట్ టు ప్లే. ఆ విధంగా జస్ట్ ఇంట్రెస్ట్ వచ్చింది. పాకిస్తాన్ మెయిన్ రీజన్ అని చెప్పచ్చు. సో సార్, మీరు ఫస్ట్ క్రికెట్ ఇంట్రెస్ట్ అనగానే హౌ యూ గాట్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ? అదర్ దెన్ మై ఫాదర్, నో వన్. మై మదర్, ఇప్పుడు స్పోర్ట్స్ అంటే తను ఖచ్చితంగా తెలుసు కదా అమ్మ వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో. చదువుకుంటున్న లైఫ్ ఆల్రెడీ నీకు ఒక ప్రాబ్లం ఉంది,
మళ్ళీ ఇంకేమన్నా అయితే ఎట్లా, మేము ఉన్నంతకాలం మేము చూసుకున్నాం, దాని తర్వాత నీ పరిస్థితి ఏంటి, లైఫ్ షుడ్ బి సెక్యూర్ అంటూ చెప్తూ ఉండేది. బట్ నాకు ఒక్కసారి ఆ మైండ్ సెట్తో ఉన్నాను కాబట్టి, లేదు ఇండియా వరల్డ్ కప్ గెలవాలి, ఐ షుడ్ ద పార్ట్ ఆఫ్ ద టీమ్ అని చెప్పేసి ఎన్ని దెబ్బలు కొట్టినా కానీ ఐ నెవర్ గివ్ అప్ మై సెల్ఫ్. క్రికెట్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు. అట్లా జస్ట్ మై ఫాదర్ హీ ఆల్వేస్ సేస్ ఐ వాంట్ యువర్ స్మైల్. నువ్వు ఎక్కడ దేంట్లో ఉన్నా, చదివినా ఆడినా ఏం చేసినా నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే హీఈస్ ఆల్సో హ్యావింగ్ విజన్ ప్రాబ్లమ్. ఓకే. స్కూల్లో 9th క్లాస్లో ఉన్నప్పుడు ఏదో ఐ గురించి కామెంట్ అవ్వడం వల్ల ఆయన బాధపడుతూ స్కూల్ స్టడీస్ వదిలేయడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ఆ రోజుల్లో కామెంట్స్ వచ్చాయో, ఒక పర్సన్ ఏదైనా ఇష్యూతో గోత్రూ అంటే సపోర్ట్ చేయడం పోగా నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఆ మనిషిని ఇంకా డౌన్ చేస్తుంటారు. అటువంటి వాటిలో మా ఫాదర్ కూడా అలా స్ట్రగుల్ అయ్యి గివప్ ఇచ్చిన పర్సన్. బట్ నా లైఫ్లో అలా ఉండకూడదు, నీకు ఎక్కడ హ్యాపీనెస్ ఉంటే యు గో దట్ అని చెప్పేసి ఫాదర్ సపోర్టెడ్ లాట్. ఇనిషియల్గా ఓన్లీ ఫాదర్, ఆఫ్టర్ దట్ ఎవ్రీ వన్ మై ఫ్యామిలీ నో. సో సార్, హౌ యూ స్టార్ట్ యువర్ క్రికెట్ జర్నీ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్, లైక్ స్కూలింగ్ అన్నారు కదా, సో అప్పటి నుంచే స్పెషల్ దీని ట్రైనింగ్ తీసుకున్నారా, లేకపోతే ఎనీ అకాడమీ సజెషన్స్ లైక్? ట్రైనింగ్ అంటే నథింగ్, జస్ట్ వెన్ ఐ వాజ్ 7th స్టాండర్డ్ అప్పుడు ఫస్ట్ టైం ఈ గేమ్ గురించి వినడము. అక్కడికి వెళ్ళి సీనియర్స్ ఆడుతున్నప్పుడు నేను అడగడం జరిగింది, ఐ వాంట్ టు ప్లే అని, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ కదా. అడగడినప్పుడు వాళ్ళ సీనియర్స్ వచ్చేసి, ఈ బాల్ మీకు చూడడానికి ఎలా ఉంటుంది కానీ ఒకసారి టచ్ చేసి చూడండి, చాలా హార్డ్గా ఉంటుంది. చూడడానికి చాలా సింపుల్ ప్లాస్టిక్ అనుకుంటాను, చాలా హార్డ్గా ఉంటుంది. అది బోన్కు తగిలిందంటే ఖచ్చితంగా మీకు ఫ్రాక్చర్ అవుతుంది. అటువంటి ఈ బాల్ ఉండేసరికల్లా సీనియర్స్ ఎలవ్ చేయలేదు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఆడుతున్నారు, మా కాలేజీ పిల్లలు కూడా వచ్చి అక్కడ ఆడేవాళ్ళు. ఎబో 8 ఎలవ్ చేసేవాళ్ళు, బిలో వాళ్ళని ఎలవ్ చేసేవాళ్ళు కాదు. అందులో నేను కొత్త పిల్లోడిని. నో అన్నారు. 7 days కంటిన్యూస్గా వెళ్ళడం, రిక్వెస్ట్ చేయడం. అంటే ఈ 7 daysలో నుంచి అడుగుతున్నప్పుడు వాళ్ళు నో అన్నప్పుడు నేను జస్ట్ రిలాక్స్ అవ్వకుండా ఆ గేమ్ని అబ్జర్వ్ చేశాను, ఎలా ఆడుతున్నారు. ఈవెన్ దో టోటల్ అప్పుడు నాకు కొంచెం విజన్ ఉండేది, కొంచెం బాగుండేది విజన్. టోటల్ బ్లైండ్ కూడా ఈజ్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్ గేమ్. అరే బాబు, ఐ కెన్ సీ లిటిల్, ఐ కాంట్ అని చెప్పేసి వాళ్ళు ఆడే టెక్నిక్స్, ఎవరైతే సీనియర్స్ ఎక్స్ట్రాడినరీ ఆడుతున్నారు, వాళ్ళ బ్యాటింగ్ స్టైలు ఎలా కాన్ఫిడెంట్గా ఆడుతున్నారు, స్వీప్ షాట్స్ ఎలా ఉన్నాయి, అన్నీ అబ్జర్వ్ చేశాను. దెన్ ఆఫ్టర్ 7 days దే అలౌడ్ మీ టు ప్లే. నేను చాలా న్యాచురల్గా, చాలా ఫ్రీగా, ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ సీనియర్స్ ఎలా ఆడతారో అలా ఆడాను. ఇమీడియట్గా ఎప్పుడు ఇంక క్రికెట్ ఉన్నా కానీ అజయ్ని పిలవండి అట్లా. దెన్ స్కూల్లో ఫ్రీక్వెంట్గా ఆడడం, ఎక్కువ ప్రాక్టీస్ చేయడం అలా ఉండేది. దాని తర్వాత నేను ఎప్పుడైతే 2006లో స్టేట్కి సెలెక్ట్ అయ్యానో, 6th నా 10th అయిపోయింది. 10th అయిన తర్వాత క్రికెట్లో బాగుండాలి, ఫెసిలిటీస్ ఉండాలంటే హైదరాబాద్ బెటర్ ప్లేస్ అని చెప్పారు. దాని గురించి హైదరాబాద్ ఆలియా కాలేజీలో నేను ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ హైదరాబాద్లో ఒక స్పాన్సర్ సహాయంతో జయసింహ అకాడమీ ఒకటి ఉంది ప్యారడైస్లో, ఎంఎల్ జయసింహ అని చెప్పేసి. అక్కడ మా సీనియర్తో పాటు అతను వరల్డ్ కప్ సెలక్షన్స్కి వెళ్తుంటే అతనికి హెల్ప్ కావాలి, ఒక బౌలర్, ఎవరో బౌల్ వేయడానికి కావాలని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. అజయ్ నువ్వు వస్తావా, నీకు కూడా ప్రాక్టీస్ అవుతుందంటే, ఓకే, ఈవెన్ దో దట్ ఈస్ నాట్ ఎ సెలక్షన్స్, ఐ గాట్ వన్ ఆపర్చునిటీ టు డూ ప్రాక్టీస్. దానివల్ల నేను జాయిన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఫ్రీక్వెంట్గా సీనియర్స్ ఎప్పుడైతే మ్యాచెస్ ఉంటాయో, సీనియర్స్ ఆడే గేమ్ నుంచి, నాకంటే బెటర్ ప్లేయర్ దగ్గర నుంచి గేమ్ వాళ్ళతో మాట్లాడము, నాలెడ్జ్ షేర్ చేసుకోవడము, నేను ప్రాక్టీస్ చేయడము, ఇండియన్ టీమ్కి వెళ్ళిన తర్వాత ఇండియన్ టీమ్ కోచెస్ గైడ్ చేయడము, అలా దెర్ ఇస్ నో పర్సనల్ కోచ్, జస్ట్ ఓన్ ఇంట్రెస్ట్లో నేర్చుకున్నాను. సో సార్, మనకి ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? దీనికి Under-19, Under-17 లాగే సేమ్ ఫార్మేటా, లేకపోతే దెర్ డిఫరెంట్? ఇస్ నో ఏజ్ క్రైటీరియా బ్లైండ్ క్రికెట్, ఎందుకంటే అంత పాపులేషన్ కాదు కాబట్టి ఇక్కడ దెర్ ఇస్ నో ఏజ్ క్రైటీరియా. ఇట్స్ అబౌట్ యువర్ టాలెంట్, యువర్ గేమ్, యువర్ కమిట్మెంట్ అంతే. దీనికి వచ్చేసి స్టేట్కి ఫస్ట్, ఇఫ్ యూ వాంట్ టు ప్లే ఫర్ ఇండియా స్టేట్కి ఆడాలి. దెర్ ఇస్ నో డిస్ట్రిక్ట్స్ ఆల్సో, ఎందుకంటే ఉండేది లెస్ మెంబర్స్, పాపులేషన్ తక్కువ, విజువల్ ఇంపేర్డ్ది, అందులో క్రికెట్ ఆడేవాళ్ళు తక్కువ ఉంటారు. ఆ టైంలో చాలా తక్కువ ఉండేది కాబట్టి స్టేట్ లెవెల్ మీట్ కూడా పెట్టేవాళ్ళు కాదు. ఆంధ్ర టీమ్ సెలక్షన్స్ జరుగుతున్నాయని కాల్ చేసేవాళ్ళు. అక్కడ ఒక 40 or 50 మెంబర్స్ వచ్చేవాళ్ళు జాయింట్ స్టేట్ ఉన్నప్పుడు. ఆ 50 మెంబర్స్ని ఒక 3 teams 4 teams డివైడ్ చేసి సెలక్షన్స్ పెట్టేవాళ్ళు. అక్కడ ఎవరైతే పర్ఫార్మెన్స్ బాగుంటుందో వాళ్ళని తీసుకునేవాళ్ళు ఆ టైంలో. ఇప్పుడు సినారియో చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి స్టేట్ లెవెల్ మీట్ జరుగుతుంది. అక్కడి నుంచి ఒక 6 or 7 teams వస్తాయి. ఆ టీమ్స్ నుంచి బెస్ట్ 24 లేకపోతే 44 ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని 4 teams 2 teams కింద డివైడ్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ఏపీ టీంలో తీసుకుంటారు. ఏపీ టీం తర్వాత దే విల్ ప్లే నేషనల్స్,
బైలాటరల్ సిరీస్ బిట్వీన్ 2 స్టేట్స్ ఉంటాయి కదా, అట్లా ఆడడము. ఈ పర్ఫార్మెన్స్ అంతా చూసి ఇండియన్ టీమ్ సెలక్షన్స్ అప్పుడు హూ ఈస్ ద బెస్ట్ అని చెప్పేసి వాళ్ళని మళ్ళీ 56 ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి 56 ప్లేయర్స్ని 4 టీమ్స్ చేసి దాంట్లో నుంచి మళ్ళీ ఒక 28 ప్లేయర్స్ని తీసి 28 ప్లేయర్స్ నుంచి 17 స్క్వాడ్ అనౌన్స్ చేస్తారు. దిస్ ఇస్ ద క్రైటీరియా నౌ. సో సార్, కమింగ్ టు ఇంటర్నేషనల్ కెరియర్ సార్, మీరు ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి సార్? హౌ యూ ఫీల్? ఫస్ట్ మ్యాచ్ నుంచి లాస్ట్ మ్యాచ్ వరకు నా ఫీలింగ్ ఎప్పటికీ ఐ యూస్ టు ఫీల్ ప్రౌడ్ వేరింగ్ ఇండియన్ జెర్సీ. ఇండియా అనే పేరుతో ఉన్న టీషర్ట్ వేసుకొని గ్రౌండ్లోకి వెళ్ళేటప్పుడు ఇది నాకు హానర్. ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్. ఇండియా విన్ చేయడంలో నా పాత్ర ఉండాలి. ఇన్ కేసు ప్లేయర్గా ఉన్నానా లేకపోతే 12th అంటే ప్లేయింగ్ 11లో ఉన్నా 12th మెన్గా అది మ్యాటరే కాదు నాకు. ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్ మై సైడ్ బేస్డ్ ఆన్ మై రోల్. ఆ కమిట్మెంట్తో వెళ్ళి ఫస్ట్ మ్యాచ్లో నాకు ఇంకా కాన్ఫిడెంట్ ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ మ్యాచ్లో నేను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అంటే ఇంగ్లాండ్ టీమ్ని 83కి ఆల్అవుట్ చేస్తే దాంట్లో నేను 3 వికెట్స్ తీసుకున్నాను, 28 స్కోర్ చేశాను. దాంతో ఫస్ట్ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ఆ కాన్ఫిడెన్స్ వేరు ఉంటుంది. ఇంటర్నేషనల్ ఫస్ట్ డెబ్యూ ప్రెషర్ నుంచి బయటకు వచ్చేసి ఈజీగా న్యాచురల్గా ఆడేసరికల్లా అది వేరు. సో సార్, మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు యాజ్ ఎ బ్యాట్స్మెన్ చేశారా అయితే బౌలరా? నేను స్కూల్లో స్టార్ట్ చేసినప్పుడు యాజ్ ఎ బ్యాట్స్మెన్, ఓకే. సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు యాజ్ ఎ బౌలర్. ఓకే. దాని తర్వాత స్లోగా ఆల్రౌండర్ అయిపోయాను. ఇండియన్ టీంలో ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా వెళ్ళాను. మిడిల్ ఆర్డర్ జస్ట్ మామూలుగా మిడిల్లో బౌలింగ్ వేస్తారు, మిడిల్ ఆర్డర్ బౌలర్గా బౌలింగ్ చేసేవాడిని స్టార్టింగ్లో. స్లోగా నేను అన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఐ బికమ్ లైక్ ఓపెనింగ్ బౌలర్ అండ్ స్ట్రైక్ బౌలర్ లాగా అట్లా అయిపోయాను. వన్స్ ఐ బికమ్ క్యాప్టెన్, ఇంకా యంగ్స్టర్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఐ డోంట్ నో హౌ లాంగ్ వీ కెన్ ప్లే అని చెప్పేసి, హౌ లాంగ్ ఐ కెన్ ప్లే అని చెప్పేసి డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్, టీంకి రియల్లీ హై రన్ రేట్ ఉందంటే ఓపెనింగ్ వెళ్తాను, లేదు అంటే యంగ్స్టర్స్ని అట్లా ఎంకరేజ్ చేస్తాను. సో సార్, ఇప్పుడు కెప్టెన్సీ అన్నప్పుడు వచ్చింది. సో మీరు కెప్టెన్సీ తీసుకున్నప్పుడు ఏమైనా ఇష్యూస్, డ్రెస్సింగ్ రూమ్స్ ఎలా ఉంటాయి సార్ మీకు? డ్రెస్సింగ్ రూమ్లో అంటే ప్లేయర్గా ఉండే ప్రెషర్ వేరు, క్యాప్టెన్గా ఉండే ప్రెషర్ వేరు. సో హౌ యూ గ్యాదర్ ద యంగ్స్టర్స్ అండ్ సీనియర్స్? See, I learned few things through cricket in my life. ఎందుకంటే గేమ్ అనేది లైఫ్లో నీకు చాలా నేర్పిస్తుంది. హౌ టు సర్వైవ్ విత్ అదర్స్. నా లైఫ్లో నేను ఇప్పుడు ఇట్లా ఉన్నానంటే క్రికెట్ వల్లే, మాట్లాడగలిగానంటే క్రికెట్ వల్లే. ఇంతకుముందు నాకు తెలుగు భాష తప్ప ఏది వచ్చేది కాదు. ఆఫ్టర్ బికమ్ క్యాప్టెన్ హిందీ నేర్చుకున్నాను, ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఐఎమ్ ఏబుల్ టు ప్రజెంట్ ద థింగ్స్, ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాను. ప్లేయర్స్కి చెప్పేది అదే, మీరు ఇక్కడికి వచ్చింది ఓన్లీ ఆడడానికే కాదు, మేక్ యువర్ ఓన్ ఫ్యామిలీ. అంటే ఫ్రెండ్షిప్లో కూడా ఫ్యామిలీగా మనం బిల్డ్ చేయగలిగితే గ్రౌండ్లో అట్మాస్ఫియర్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది. సీనియర్ జూనియర్ అంటే పెద్దన్న, చిన్నన్న, తమ్ముడు, ఆ బాండింగ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. గివ్ యువర్ బెస్ట్, ట్రై టు. మీకు ఇంకా ఇబ్బంది ఏదైనా ఉంటే నా దగ్గర గురించి పర్సనల్గా మాట్లాడండి. ఐ విల్ ట్రై టు హెల్ప్ టు ఓవర్కమ్ యువర్ థాట్స్. ఉంటాయి కదా కామన్గా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా ఇబ్బంది అయితే నా దగ్గరకు వచ్చి మాట్లాడండి. ఐ యూస్ టు ఓపెన్ ఆల్వేస్ మై రూమ్ డోర్. వాళ్ళు ఎప్పుడైనా వచ్చి మాట్లాడచ్చు. అండ్ గ్రౌండ్లో చాలా అవుతూ ఉంటాయి. ఇన్ కేస్ ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. 2016లో యాజ్ ఎ క్యాప్టెన్గా ఫస్ట్ నాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు వీఆర్ ప్లేయింగ్ ఏషియా కప్ మ్యాచ్ అగెన్స్ట్ పాకిస్తాన్. అన్ఫార్చునేట్లీ సమ్ ఫుడ్ ఇన్ఫెక్షన్ ఏదైంది, నాకు లూజ్ మోషన్స్, స్టమక్ అప్సెట్ వల్ల లూజ్ మోషన్స్ అయినాయి. ఓవర్ నైట్ more than 28 times I went. ఇంకా బాడీలో ఎనర్జీ లేదు. ఐ ఇన్ఫార్మ్ మై కోచ్, దిస్ మై కండిషన్, ఐ కాంట్ ప్లే. క్యాప్టెన్ హౌ కెన్ యూ సే ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పేసి నన్ను ప్లేయింగ్ గ్రౌండ్లో పెట్టారు. నేను ఆడాల్సి వచ్చింది. బట్ అక్కడ ఏంటంటే గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత నా వీక్నెస్ నేను మర్చిపోయాను. యాక్టివ్గా ఉన్నాను. చేజింగ్ టైంలో బ్యాటింగ్కి వెళ్ళినప్పుడు ఎనర్జీ లేదు ఇంకా నా దగ్గర ఆడడానికి. అయినా కానీ ఖచ్చితంగా వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను లైఫ్లో రియలైజ్ అయిందంటే వన్ టైం వీ షుడ్ టేక్ స్ట్రాంగ్ స్టాండ్, సే నో. నేను చెప్పాను కానీ గట్టిగా చెప్పలేకపోయాను. అక్కడ ఏమైంది, నేను నాకు దగ్గర ఆడాలని ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోతే ఆ ఫైర్ ఉన్నా, నేను చేయగలన నమ్మకం ఉన్నా కానీ బాడీ సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే బాడీలో ఎనర్జీ లేదు. ఇంకా ఫైనల్గా వీ లాస్ట్ ద మ్యాచ్. మీటింగ్ అయింది, అన్ఫిట్ యాజ్ ఎ క్యాప్టెన్, అది ఇది అని చెప్పేసి అన్నారు. కామన్. వన్స్ ఇండియా ఇస్ లూజింగ్ అగెన్స్ట్ ఎనీ కంట్రీ ఇస్ నాట్ ఏ మ్యాటర్, అగెన్స్ట్ పాకిస్తాన్ అనేది పెద్ద మ్యాటర్ అవుతుంది. అది ఐ అండర్స్టూడ్. ఒకటే చెప్పాను, నేను ఎప్పుడు క్యాప్టెన్సీ ఎక్స్పెక్ట్ చేయలేదు.
తీసేసుకొని వేరే వాళ్ళని పెట్టుకుని నాకు ప్రాబ్లం లేదు. జస్ట్ ఐఎమ్ గివింగ్ ఎష్యూరెన్స్. ఖచ్చితంగా ఏషియా కప్ కొడతాము, చూసుకొని రాసి పెట్టుకుని, లేకపోతే నేను ఎక్కడా కనిపించను అని చెప్పాను. వి వన్ ఏషియా కప్ ఫైనల్స్లో పాకిస్తాన్ బీట్ చేసి ఏషియా కప్ విన్ అవ్వడం జరిగింది. సో సార్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నప్పుడు మామూలుగా డిస్కస్ చేసాం కాబట్టి సో హౌ యూ ఫీల్ సార్ లైక్ టీమ్ ప్రెజర్ కానీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే బేసిక్ ఫార్మాట్లో కానీ మీ ఫార్మాట్లో కానీ ప్రెజర్ మెయింటైన్ చేస్తారు కదా. సో హౌ యూ ఫీల్ ఇన్ ద గ్రౌండ్? సో ఎస్పెషల్లీ స్లెడ్జింగ్స్ కానీ అలాంటివి జరుగుతాయి సార్? చాలా ఉంటాయి. దిస్ ఈజ్ నథింగ్ అంటారు కదా, ఇండియా పాకిస్తాన్ అనే పదానికి బ్లైండ్ క్రికెట్ ఏమీ ఎక్స్క్యూజ్ ఏం కాదు. ఇది కామన్. ఏ ఫీల్డ్లో ఇండియా పాకిస్తాన్ మ్యాటర్ వస్తే ఆ కాంపిటీషన్ వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ప్లేయర్స్ మామూలు మ్యాచ్లో 100% ఇస్తే దీంట్లో 200% ఇస్తాడు. దెబ్బలు తగిలిన బయటకు వెళ్ళను, ప్రాణం పోతున్నా పోతే పోయింది, నేను వదిలిపెట్టను, ఆ కమిట్మెంట్తో మా ప్లేయర్స్ ఉంటారు. మాకు కూడా ఏంటంటే ప్రెషర్ కంపల్సరీ ఉంటుంది. పాకిస్తాన్ పైన ఓడిపోతే అసలు తలెత్తుకొని ఎలా తిరగాలి. ఇప్పుడు ఎనీవే వీఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్, జస్ట్ క్రికెట్, బ్లైండ్ క్రికెట్ పెద్ద పాపులేషన్ లేదు, దీనివల్ల మేమేం ఫైనాన్షియల్గా ఏం బెనిఫిట్ పొందేదేం లేదు. బట్ ఇండియా అనే పేరు కోసం క్రికెట్ అని పిచ్తో ఆడతాం తప్ప ఇంకోటి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. బట్ టు బి ఆనెస్ట్, ఆ కమిట్మెంట్ ఏదైతే ఉందో ఇండియాకి, మేము ఇండియా పేరు నిలబెట్టాలన్న కమిట్మెంట్ ఏదైతే ఉందో, ఆ కమిట్మెంట్ వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్ ఆ మూమెంట్ వరకు ఉన్న పర్సనల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ వదిలేసి గ్రౌండ్లో బెస్ట్ ఇస్తారు. ఒక్కొక్కసారి ఆ పాకిస్తాన్ ప్లేయర్స్ మనల్ని ట్రిగర్ చేస్తారు కొన్ని కామెంట్స్తో. స్లెడ్జింగ్ బాగా జరుగుతుంది, కామన్ జరుగుతుంది. ఆ స్లెడ్జింగ్ జరిగినప్పుడు మేమేం తక్కువ కాదు, మేము రిటర్న్ బ్యాక్ ఇస్తాము. షేక్ హ్యాండ్స్ ఇచ్చేప్పుడు ప్లేయర్స్ గట్టిగా ప్రెస్ చేయడము, దానికి నేను వెళ్ళే వరకు ఒక ప్లేయర్కి షేక్ హ్యాండ్ ఇవ్వడానికంటే కొంచెం ప్లేయర్ సరే బాబు వాడికి చేయవద్దు, ఒత్తి పడేస్తాడు, చాలా పెయిన్ ఉంటుంది అన్నారు. నేను వెళ్ళి వాడు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నేను కూడా గట్టిగా ప్రెస్ చేయడం జరిగింది. ఆ టీం మేనేజ్మెంట్ వచ్చింది, ఆ టీం మేనేజ్మెంట్ వచ్చింది, ఇండియన్ టీం మేనేజ్మెంట్ గొడవ అయింది. వాడు వదిలిపెట్టేవాడు, నేను వదిలిపెట్టలేదు. ఇప్పుడు మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? ఇప్పుడు అవతల వైపు వాడు రాంగ్ చేస్తున్నప్పుడు మనం ఆ రూట్లో వెళ్ళి నేను చూపించాను ఎట్లా ఉంటుందో. దాని తర్వాత ఆ ప్లేయర్ ఎంతవరకు ఎవరికి అంత హార్డ్గా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, అయిపోయింది. దెన్ ఇఫ్ సంథింగ్ షుడ్ బి స్టాప్. క్రికెట్ గేమ్ ఈజ్ గేమ్. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్, వీఆర్ ఆల్సో విల్ డూ సంథింగ్ ఎల్స్. దట్స్ ఇట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ టు డూ దోస్ థింగ్స్. గ్రౌండ్ లోపల కొన్ని డెలిబరేట్లీ ఫ్యూ థింగ్స్ చేస్తారు. డెలిబరేట్లీ టైం వేస్ట్ చేయడము, కావాలని స్లోగా గ్రౌండ్ స్ట్రైక్ తీసుకోవడం, ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే స్లో ఓవర్ రేట్ వల్ల మాకు పెనాల్టీ పడుతుంది. గ్రౌండ్ లోపల కూడా డ్యూ టు స్లో ఓవర్ రేట్, ఎందుకంటే వాళ్ళు డెలిబరేట్గా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, వాటి వల్ల పెనాల్టీ పడుతుంది. అంటే మాకేంటంటే ఫైనాన్షియల్గా పెనాల్టీ కాకపోయినా కానీ స్కోర్ యాడ్ చేస్తారు బ్యాటింగ్ టీంకి. పాకిస్తాన్కి ఒక ఓవర్కి 6 runs 12 runs పెనాల్టీ పడిందంటే అది మాకు అడిషనల్ బోర్డనే. అటువంటి చేస్తున్నప్పుడు గ్రౌండ్లో కొన్ని జరుగుతాయి. ఏం రా బాబు, ఎందుకు, దేనికి వచ్చావు, ఆడడానికి వచ్చావా, లేకపోతే డక్కువాక్క, లేకపోతే ఓడవడానికి వచ్చావా అని రకరకాల మాటలు కామన్ జరుగుతాయి. అంతకుమించి పర్సనల్గా ఎప్పుడు మేము వెళ్ళము బిట్వీన్ కంట్రీస్. బట్ కామెంట్స్ కామన్. ఎవరైనా ప్లేయర్ బాగా ఆడడానికి ఈయన ఎక్కడి నుంచి తెచ్చారు రా బాబు, లాస్ట్ వాడెవడో బాగా ఆడితే వాడికి మేము ప్లాన్ వేసుకొని వస్తే మళ్ళీ వీడు ఎక్కడి నుంచి వచ్చాడు రా బాబు, మీరు 2 రోజులు తెస్తే ఎట్లా బాబు, ఇటువంటి మాటలు జరుగుతుంటాయి. అరే బాబు మీ దగ్గర మా దగ్గర కూడా ఉంటారు బుల్లెట్లు అని చెప్పేసి ఇవి జరుగుతూ ఉంటాయి. సో సార్ అదర్ దెన్ పాకిస్తాన్, సో మీరు ఎక్కువగా ఫీల్ అయ్యే టీమ్ ఏముంది సార్, ప్రెజర్ ఫీల్ అయ్యే టీమ్ లైక్ అదర్ దెన్ పాకిస్తాన్? లైక్ ఈ మ్యాచ్ గెలిచే మ్యాచ్ ఓడిపోయామన్నంత ప్రెజర్ ఏ టీంతో ఉంటుంది సార్ మీకు ఎగ్జాక్ట్గా? గెలిచే మ్యాచ్ ఓడిపోతామన్నంత ప్రెషర్ నేను ఇంతవరకు ఎక్కడ తీసుకోలేదు. ఈవెన్ దో వైల్ ప్లేయింగ్ అగైన్స్ట్ పాకిస్తాన్ కూడా ఐ నెవర్ టేక్ ఎనీ ప్రెషర్. ఎందుకంటే నా లైఫ్లో నేర్చుకుంది ఒకటే, ఐ లవ్ ఛాలెంజెస్. ఎందుకంటే దీని నుంచి యూ కాన్ డూ ఎనీథింగ్ అనే దగ్గర నుంచి ఇండియన్ టీం చేసుకునేదాకా నేను ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేస్తూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుని వచ్చాను. ఎవడైనా నీకు చేయడం చేత కాదురా బాబు అంటే నేనేం మాట్లాడను. అచీవ్ చేసిన తర్వాత వాళ్ళే మాట్లాడతారు. నేను చేసి చూపించాను కూడా అన్న, నేను యూ కాంట్ అన్నప్పుడు చేసి చూపిస్తాం. వాళ్ళు ఓకే మాట్లాడితే మాట్లాడాలి, లేకపోతే. బట్ కమ్స్ టు యూనో కామన్గా ఇండియా పాకిస్తాన్ అనేది హైలైట్ అవుతుంది అనుకోండి, ఏదైనా కానీ ఐ నెవర్ రిలాక్స్ మై సెల్ఫ్ వైల్ ప్లేయింగ్ ఫర్ కంట్రీ. ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాచ్ అనేది ఇంపార్టెంట్. ఈవెన్ దో మేము గెలిచినా రిలాక్స్ అవ్వను, ఓడిపోయినా కానీ నేను టెన్షన్ తీసుకుని ఓకే ఈ మిస్టేక్స్ వల్ల ఓడిపోయాం, నెక్స్ట్ టైం ఇది మిస్టేక్స్ రిపీట్ అవ్వద్దు. అదే. సో సార్ స్పోర్ట్స్ మ్యాన్కి ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంట్, సో ఇంజురీస్ ఆల్సో విల్ ప్లే కీ రోల్ ఇన్ అవర్ కెరియర్. సో సార్ మీకు ఏమైనా క్రిటికల్ ఇంజురీ అయిందా సార్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు, కానీ దానివల్ల ఇంపాక్ట్ ఏమైనా మ్యాచ్ ఇంపాక్ట్ ఏం జరిగిందా? డెఫినెట్లీ స్పోర్ట్స్ పర్సన్ అనే కాదు, ప్రతి పర్సన్కి, ప్రతి హ్యూమన్కి ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కూడా చూస్తున్న ఫిట్ ఇండియా, ఇటువంటి అన్ని సైక్లింగ్ చేయండి, యోగా చేయండి, ఇవన్నీ ఎందుకు వస్తుందంటే బాడీని టు మేక్
ఫిట్ యువర్ సెల్ఫ్. ఫిట్గా ఉంటే మనం చాలా రోగాలకు దూరంగా వెళ్ళిపోతాం. అన్ఫార్చునేట్లీ అయ్యేది వాటిని మనం ఏం చేయలేము. డైలీ మనం కొంత టైం మన బాడీకి ఇవ్వలేకపోతే ఎట్లా. అట్ ద సేమ్ టైం కమ్స్ టు స్పోర్ట్స్ పర్సన్. ఇప్పుడు గ్రౌండ్లో నువ్వు కంటిన్యూస్గా ఏదో ఒక యాక్టివిటీలో ఉండాలంటే యూ షుడ్ హ్యావ్ ద స్టామినా. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా అదే సడన్గా నువ్వు గ్రౌండ్లో వెళ్ళిపోయి ఎక్కువ స్ట్రెయిన్ ప్రెషర్ పెట్టేస్తే హార్ట్ బీట్ ఎక్కువైపోతుంది. హార్ట్ బీట్ కంట్రోల్ అవ్వకపోతే ఏమైతే హార్ట్ అటాక్ కొట్టి ఆగిపోద్ది. వీటి వల్ల ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. నేను స్టార్టింగ్లో ఏముందిలే ఆడచ్చులే ఏం కాదులే ఫిట్నెస్ లేకపోయినా అనుకునేవాడిని. వన్ స్లోలీ రియలైజ్డ్, ఎందుకంటే బాడీ మనం ఫిట్గా లేకపోతే బాడీ మనకు తగ్గట్టు అది అలౌ చేయదు. ఫ్యాట్ స్టాప్ చేయడము, ఫ్లెక్సిబిలిటీ లేకపోవడము, తొందరగా టైర్డ్ అయిపోవడము, దానివల్ల రిజల్ట్ అన్నీ అగెనిస్ట్కి వస్తాయి. అందువలన 100% స్పోర్ట్స్ పర్సన్కి ఫిట్నెస్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇంజురీస్ క్వైట్ కామన్ ఫర్ స్పోర్ట్స్ పర్సన్. నాకు ఆన్ ది ఫీల్డ్ అని కాదు, ప్రాక్టీస్లో ఒక ఇంజురీ అయింది. రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్ చేస్తున్నాను, నీకు క్యాప్ ఉన్నాయి. మాకు టార్గెట్ ఇచ్చారు ప్రాక్టీస్లో, యూ షుడ్ హిట్ దిస్ మచ్ ఆఫ్ స్కోర్ అని చెప్పేసి. రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్ చేస్తున్నప్పుడు రన్అట్ ఛాన్స్లో డైవ్ చేయడం జరిగింది. డ్రైవ్ చేస్తున్నప్పుడు నీ క్యాప్ ఏదైతే రైట్ లెగ్ ఉందో అది డౌన్ అయింది. నీ వెళ్ళి పిచ్చి గట్టిగా ఇట్లా ఇచ్చేయడం వల్ల లెగ్ అనేది ఎక్కువ స్ట్రైట్ అయిపోయింది. బ్యాక్ సైడ్ పీసీఎల్ ఉంటుంది మనకి, నీకి ఏసీఎల్ పీసీఎల్ 2 లెగ్మెంట్స్ ఉంటాయి. పీసీఎల్ కంప్లీట్ టీర్ అయిపోయింది. కంప్లీట్ టీర్ అయిపోతే నాకు అర్థమైపోయింది చాలా బ్యాడ్ అయిందని చెప్పి, ఎందుకంటే ఇంజురీస్ అనేది నాకు క్వైట్ కామన్ కాబట్టి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఐ అన్నారు. ఎంఆర్ఐలో చూసి ఇమీడియట్గా సర్జరీకి వెళ్ళాలి, డోంట్ ప్లే అని చెప్పేసి అన్నారు. అది మేనేజ్మెంట్ చెప్తే, అంటే మా స్టేట్ బోర్డు చెప్తే, లేదు నువ్వు ఆడాలి, కనీసం 1 or 2 మ్యాచెస్ ఉండు, నువ్వు లోపల ఉంటే టీంకి ఒకటి ఉంటుందని చెప్పేసి నన్ను ఫోర్స్ చేశారు. నేను ఒక్కసారి ఏ ఇంజురీస్ ఉన్నాను గ్రౌండ్లోకి వెళ్తే ఏదైతే పర్లేదు అన్నట్టు కమిట్మెంట్ ఇస్తాను. అట్లా ఆ సిరీస్ ఆడడం జరిగింది. పీసీఎల్ కంప్లీట్ ఇంజురీస్తో మేము గెలిచాము. దట్ ఈజ్ లైక్ నేషనల్ టోర్నమెంట్, ఆంధ్ర ఛాంపియన్స్ అనమాట నేషనల్స్. దాంట్లో ఐ వాజ్ ద ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఆల్సో. బట్ దీన్ని ఏమంటారు, ఆ ఇంజురీతో ఆడడం వల్ల అదర్ లెగ్మెంట్స్ అనేది కొంచెం స్లైట్గా డ్యామేజ్ అవ్వడం జరిగింది. బట్ ఫ్యూ థింగ్స్ ఏం చేయలేని సిచ్యువేషన్లో స్టక్ అయిపోయాను. బట్ హ్యాపెన్ బట్ లైక్ దట్ మెనీ థింగ్స్ హ్యాపెండ్. రైట్ హ్యాండ్ షోల్డర్ డిస్లొకేట్ అయింది గ్రౌండ్లోనే. నాకు లెఫ్ట్ లెగ్ ఏసీఎల్ ఇష్యూ ఉంది. మల్టిపుల్ టైమ్స్ ఎనస్థీషియా ఇంజెక్షన్ చేశారు. ఎనస్థీషియా చేస్తే చాలా బ్యాక్ వీక్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూసుంటారు, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్స్కి సర్జరీ అప్పుడు ఎనస్థీషియా ఇస్తారు. ఒక్కసారి ఎనస్థీషియా అయితే మనిషి చాలా వీక్ అయిపోతారు, స్ట్రెంత్ తగ్గిపోతుంది. బట్ స్టిల్ నేను మెయింటెనెన్స్ చేస్తున్నానంటే ఫిట్నెస్, నేను చేసే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు అది నువ్వు గ్రౌండ్కి వెళ్ళి కంటిన్యూస్ గంట సేపు ఉరకాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఫ్యూ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఆ ఎక్సర్సైజ్ నువ్వు చేసుకుంటే, నువ్వు ఎక్కువ కూర్చొని వర్క్ చేస్తే బ్యాక్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలి, కోర్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. దాంతోపాటు లెగ్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏం చేస్తే హ్యామ్స్ట్రింగ్, క్వాడ్రిసిప్ మజిల్స్, కాఫ్ మజిల్స్, యాంకిల్స్, ఇవి నువ్వు స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. నీకు పెద్ద ఎక్విప్మెంట్స్ కూడా అవసరం లేదు. హ్యాండ్కి సంబంధించి చేస్తే షోల్డర్స్, రిస్ట్, ఎల్బోకి సంబంధించిన స్ట్రెంథనింగ్ చేసుకో. ఈ స్ట్రెంథనింగ్ చేసుకుంటే సరిపోతుంది. నేను గ్రౌండ్లోకి వెళ్ళి గంట ఉరికితేనే కష్టపడ్డట్టు కాదు. అక్కడ స్ట్రెంథనింగ్ ఈజ్ ఎనఫ్ టు మెయింటైన్ యువర్ ఫిట్నెస్ లెవెల్స్. సో సార్, క్రికెట్లో మనకి పాజిటివ్ థింగ్స్ ఎలా ఉంటాయి, నెగిటివ్ థింగ్స్ లైక్. సో సార్, ఈ మ్యాచ్ ఫిక్సింగ్లో మీకు ఏమైనా థ్రెట్టింగ్ కాల్స్ కానీ, సో హ్యావ్ యూ ఫేస్ ఎనీ దిస్ టైప్ ఆఫ్ ఇష్యూస్ సార్ ఇన్ అవర్ టీమ్ యాజ్ వెల్, ఫర్ యూ ఎస్పెషల్లీ పర్సనల్గా? సరే, మ్యాచ్ ఫిక్సింగ్ కాల్స్ లాంటివి కాదు, మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి కామెంట్స్ వస్తాయి. ఇప్పుడు అతను మ్యాచ్ ఓడిపోతే, ఇండియాకి ఆడేవాడు ఎవడు ఓడిపోవాలని కోరుకోడు. ఖచ్చితంగా. మ్యాచ్ ఓడిపోతే మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారని పాస్ చేస్తారు కామెంట్. అసలు మా బ్లైండ్ క్రికెట్లో మనీ వచ్చే తక్కువ, దీంట్లో ఏం ఎక్స్పెక్ట్ చేసి మ్యాచ్ ఫిక్సింగ్లు చేస్తారు? బీయింగ్ ఏ స్పోర్ట్స్ పర్సన్, ట్రూ స్పోర్ట్స్ పర్సన్ ఎవడు మ్యాచ్ ఫిక్సింగ్ జోలికి వెళ్ళండి. నేను చెప్తున్నాను, అంటే గతంలో ఎవరు చేయలేరు నాకు సంబంధం లేదు. నేను కమ్స్ టు మా బ్లైండ్ క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరగదు. ఎందుకంటే జనాలకు అవేర్నెస్ తక్కువ, అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్స్ లేవు, పొలిటికల్ థింగ్స్ లేవు, అదర్ థింగ్స్ ఏమీ లేవు. మా ప్లేయర్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్ వాళ్ళు మనస్ఫూర్తిగా కమిట్మెంట్తో ఇండియాకి ఆడాలని అన్ని ఇష్యూస్ పక్కన పెట్టి వచ్చి ఆడతారు. అటువంటి వాడు ఎవ్వడు మ్యాచ్ ఫిక్సింగ్లోకి వెళ్ళడం. ఓడిపోయిన తర్వాత స్టేట్మెంట్లు అయితే వస్తాయి. మా గురించి కూడా ఉన్నారు, కొన్ని మ్యాచ్లు ఓడిపోయినప్పుడు మీరు మ్యాచ్ ఫిక్సింగ్లు చేశారులే, యూ టుక్ సంథింగ్ ఫ్రమ్ పాకిస్తాన్, యూ టుక్ సంథింగ్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ప్లేయర్స్, ఇటువంటివి అంటారు.
అది కామన్. ఇప్పుడు బయటోడు ఏమంటాడు, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఆడుతూ ఉంటారు, ఆయన ఆడుతున్నప్పుడు అవుట్ అయిపోతాడు, బయటోడు రకరకాల గైడ్ చేస్తాడు, ఆ షాట్ ఆడుకుని ఉండాల్సింది, ఈ షాట్ ఆడుకుని ఉండాల్సింది అని చెప్పేసి. లోపలికి వెళ్ళి ఆడగలగాలి కదా. ఇప్పుడు మాట్లాడేవాడు పోయి ఇండియాకి ఆడలేడు కదా. సో సార్ ఇప్పుడు నెగిటివ్ కామెంట్ అన్నారు కాబట్టి సో మీరు ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చినా కొద్దిమంది ఏదో నెగిటివ్ కామెంట్స్ బయట పెడతా ఉంటారు సార్. సో హౌ యూ రియాక్ట్ ఎనీథింగ్ టు టెల్ దిస్ పర్టికులర్ కేటగిరీ పీపుల్? See, negative comments not about game. I will tell you few examples. నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చానండి, మీకు పాసిబుల్ అయితే ఇక్కడ స్క్రోల్ వేసుకోండి, మీకు తర్వాత లింక్ షేర్ చేస్తాను. అక్కడ నేను ఒక సిచ్యువేషన్ చెప్పడం జరిగింది. అంటే మాకు మ్యాచ్ ఫీజు ఎంత వస్తుందని చెప్పాను. ఆ మ్యాచ్ ఫీజు గురించి చెబుతూ ఉంటే అంత వల్గర్ కామెంట్స్, అంటే నా చేతికి టాటూ ఉంది, కళ్ళు కనపడినోడికి టాటూ అవసరమా? బ్లైండ్స్ అంటే వేరే స్లాంగ్లో వాడారనుకోండి, ఆ స్లాంగ్ నేను ఇక్కడ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ టు సే దట్ ఆల్సో. బ్లైండ్ క్రికెటా, ఏం చేయలేక ఆడుతున్నారా, కళ్ళు కనపడిన ఎట్లా ఆడతారు, అసలు కళ్ళు కనపడిన ఎట్లా ఆడుతున్నారు ఎగ్జైట్మెంట్తో అడగడం, క్వశ్చన్ మార్క్, ఓకే. తిట్టినట్టు మాట్లాడడం, యూ కెన్ గో త్రూ ఆల్ దోస్ కామెంట్స్. ఒక్కసారి పాసిబుల్ వేయండి. కనీసం మేము మాకున్న ప్రాబ్లం మర్చిపోయి అన్నీ ఓవర్కమ్ చేసి ఇండియాకి ఏదో ఒకటి చేయాలని కష్టపడి ఇండియన్ టీం జెర్సీ వేసుకొని గ్రౌండ్లో బెస్ట్ ఇస్తున్నామే. ఈవెన్ దో ఫైనాన్షియల్గా మేము బెనిఫిట్ రాకపోతున్నా కానీ ఇంత చేస్తున్నప్పుడు బీయింగ్ ఏ ఇండియన్గా నువ్వేం చేయాలి? కుదిరితే సపోర్ట్ చేయి, లేకపోతే సైలెంట్గా ఉండు. నువ్వు ఇంట్లో కూర్చొని ఫోన్ స్క్రోల్ చేస్తూ రాంగ్ మెసేజ్లు టైప్ చేస్తున్నావు అంటే నీ మైండ్ సెట్ ఏంది? నీ గ్రౌండ్ నువ్వు బయటకు వచ్చి ఏం చేయలేవు. ఏదైనా సక్సెస్ అయిన వాడికే దాని వాల్యూ తెలుస్తుంది. కరెక్ట్. కామెంట్ చేసేవాడికి ఏం తెలియదు. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళు ఎందుకు బాధపడుతుంటారు? వాళ్ళు ఎంతో, ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా ఓపెన్గా కూర్చోవడం అలవాట చెప్పండి? వాట్ ఎవర్ క్లోజ్ దే ఆర్ కంఫర్ట్, దే ఆర్ హ్యాపీ విత్ దట్. నీకు ఇష్టమైతే చూడు, లేకపోతే లేదు, అంతే. అంతేగా నువ్వెవరు స్టేట్మెంట్స్ పాస్ చేయడానికి ఒకటి గురించి? ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది, అయినా నేను ఓవర్కమ్ చేసి ఇండియాకి ఆడాను. నీకు ప్రాబ్లం లేదు, నువ్వు ఇండియాకి ఆడు, లేకపోతే ఏదో సక్సెస్ చేయి, దేశానికి మంచి పేరు తెచ్చు, నీ తల్లిదండ్రులకు మంచి పేరుదా. కుదిరి తల్లిదండ్రులు, దేశం దాకా వద్దు, నీ తల్లిదండ్రులకు మంచి పేరుదా. అది చేత కాకుండా చేసేవాడిని ఇటువంటి మాటలు మాట్లాడితే ఈజ్ దట్ రైట్? అవి చాలా బాధ అనిపిస్తుంది. ఇంకోటి కూడా బాధ అనిపిస్తుంది, నెగిటివ్ కామెంట్స్ అని కదలే కానీ కమ్స్ టు క్రికెట్ ఫర్ ద బ్లైండ్. ఇప్పటి వరకు ఇండియన్ బ్లైండ్ క్రికెట్ ఏమో 3 T20s 2 ODIs గెలిచిందండి. కానీ సొసైటీలో మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానము, ఈవెన్ దో వాళ్ళు కనీసం స్పోర్ట్స్ పర్సన్ లాగా చూడరు. రెగ్యులర్ క్రికెట్ అనుకోండి, మీరు చూసారు రీసెంట్ T20 గెలిస్తే ఎంత హంగామా చేశారు. మాకు అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు, కనీసం సర్వైవ్ అవ్వడానికి ఉండాలి కదా లైఫ్కి ఏదో ఒకటి. ఇన్ని గెలిచిన తర్వాత కూడా బ్లైండ్ క్రికెట్ని అస్సలు స్పోర్ట్స్ లాగా చూడట్లేదు. అదే మన కంట్రీలో, అంటే సారీ టు సే దిస్, బ్యాడ్ లక్ అని చెప్పాలి పుట్టడమో, లేకపోతే గేమ్స్ చూస్ చేసుకోవడం బ్యాడ్ లక్ అని చెప్పాలి, లేకపోతే రాంగ్ అని చెప్పాలేమో, కానీ అదర్ కంట్రీస్లో ఇలా లేదు. పాకిస్తాను 2002లో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వాళ్ళ మెయిన్స్ క్రికెట్ బోర్డు సపోర్ట్ చేసింది, వాళ్ళకి యాన్యువల్ గ్రాంట్స్ వస్తున్నాయి, మంత్లీ శాలరీస్ గ్రేడ్స్ వైస్ వస్తున్నాయి, వాళ్ళ గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మన దగ్గర పద్మశ్రీ, పద్మభూషణ, లేకపోతే ఇవి ఉన్నాయి కదా అవార్డ్స్, ఖేల్ రత్న, అర్జున్ అవార్డు, ఇటువంటి అవార్డ్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఎప్పటి నుంచో వాళ్ళు బ్లైండ్ క్రికెటర్స్ ఇస్తున్నారు. మన దగ్గర చెప్పుకుంటే నాకు అర్జున్ అవార్డు, శేఖర్ నాయక్ అని చెప్పి ప్రీవియస్ క్యాప్టెన్కి ఆయన పద్మశ్రీ ఇచ్చారు. 5 విన్నింగ్ వరల్డ్ కప్ టీమ్ ప్లేయర్స్కి ఎలా ఉండాలి, కనీసం వాడు బతకడానికి వాడు ఎట్లా ఉండాలి. ఇప్పుడు నేనంటే SBIలో జాబ్ చేస్తున్నాను, బ్యాంక్ సపోర్ట్ చేసిన 2011లో నేను బ్యాంక్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యాంక్ సపోర్ట్ చేయబట్టి నేను ఐఎమ్ ఏబుల్ టు కంటిన్యూ స్పోర్ట్స్. అదే బ్యాంక్ కూడా నీ స్పోర్ట్స్ ఒక స్పోర్ట్స్ కాదు, నువ్వు బ్లైండ్ మూసుకొని కూర్చొని ఉద్యోగం చేయరా అని ప్రెషర్ పెడితే నాకున్న ఫైనాన్షియల్ కండిషన్తో నేను ఆడలేను, అవ్వదు. ఒకసారి 2 సార్లు అంటే శాలరీ లాస్ అవుతాను. టోర్నమెంట్కి వెళ్ళిన ప్రతిసారి శాలరీ లాస్ అవ్వాలంటే నా ఫ్యామిలీ, నా నమ్ముకుని ఫ్యామిలీ, మ్యారీడ్, 2 kids ఉన్నారు. ఇప్పుడు నేను ఏదైనా చేయొచ్చు నా గురించి, బట్ ఫ్యామిలీని అయితే రోడ్డు మీద పెట్టలేను కదా. నాకు SBI సపోర్ట్ చేసింది. అటువంటిది మా ప్లేయర్స్కి రెస్పెక్టెడ్ స్టేట్ బోర్డ్స్ అయినా కానీ, అంటే స్టేట్ గవర్నమెంట్స్ అయినా కానీ, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ, వాళ్ళకి వై దే ఆర్ నాట్ హానరింగ్ దెమ్, దట్ ఈస్ రియల్లీ బాదరింగ్ లాట్. అంటే మాకు బ్లైండ్నెస్ ఉండడం వల్ల, మీ స్పోర్ట్స్ ఆడడం వల్ల మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు అసలు మీరు డిజర్వ్ కాదని జడ్జి చేస్తున్నారా? అదే నాకు ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్. చాలాసార్లు వరల్డ్ కప్ గెలిచిన ప్రతిసారి
అనిపించేది ఏంటంటే మా ప్లేయర్స్ లైఫ్ చేంజ్ అయినప్పుడు అనిపించేది ఒకటే నాకు, ఇండియాలో పుట్టి ఇండియాకి నేమ్ తేవడం మేము చేసిన తప్పు. అదే ఇక్కడ దీంట్లో పెట్టిన 2 months టైం ఏదైతే వరల్డ్ కప్ అప్పుడు ఒక 1 month క్యాంప్ ఉంటుంది, 1 month ఇవి ఉంటాయి, మధ్యలో టోర్నమెంట్స్, దానికి ఇచ్చిన టైము ఫ్యామిలీకి ఇచ్చుంటే కనీసం ఫ్యామిలీలో ఫైనాన్షియల్ ఇష్యూస్ కొంచెం తగ్గుండేవి. ఈ థాట్స్ అనిపిస్తుంది. కానీ పిచ్చోళ్ళం కదా, క్రికెట్ పిచ్చోళ్ళం కదా, ఉండలేము. టోర్నమెంట్ అని తెలియంగా ఆగదు, ఏదో ఎక్స్పెక్ట్ చేసి రాలేదు, కనీసం ఇండియాకి మంచి పేరు చేసినప్పుడు కూడా మనల్ని పట్టించుకోనంటే అది రైట్ కాదు. సో సార్, ఇప్పుడు మీరు మ్యాచ్ ఫీజ్ ఫైనాన్షియల్ అన్నారు కాబట్టి, సో బీసీసీఐ కంట్రీ మీన్స్ వరల్డ్ వైడే రిచెస్ట్ కంట్రీ క్రికెట్ బోర్డ్. సో హౌ యూ ఆర్ గెట్టింగ్ సపోర్ట్ ఫ్రమ్ దేర్ అండ్ లైక్ మ్యాచ్ ఫీజ్ కానీ ఎనీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పుడు బీసీసీఐ ఎలా సపోర్ట్ చేస్తుంది మీకు? బీసీసీఐ నుంచి యాక్చువల్లీ ఆఫ్టర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ Hmm. ఒక కమిటీ ఫామ్ చేశారు. యాజ్ పర్ లోతా వాళ్ళు కొన్ని రోజులు బీసీసీఐని రన్ చేశారు. ఓకే, లోదా కరెక్ట్. లోదా దాని ప్రకారము డిఫరెంట్ లెవెల్ క్రికెటర్స్, అది కూడా స్పోర్ట్సే కాబట్టి, అది కూడా Hmm. క్రికెటే కాబట్టి వాళ్ళని మీరు సపోర్ట్ చేయాలి బీసీసీఐతో అని చెప్పేసి ఒక కమిటీ ఫామ్ చేయమని ఇచ్చారు. జైషా గారు వచ్చినప్పుడు ఆయన టైంలో కమిటీ ఫామ్ చేశారు. బీసీసీఐ నుంచి మాకు గ్రౌండ్స్ ఏదైనా కావాలంటే వాళ్ళు ఫ్రీ టైంలో గ్రౌండ్స్ ఇస్తారు. ఓకే. ఫైనాన్షియల్గా ప్లేయర్స్ దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్. ఇఫ్ కమ్స్ టు రెగ్యులర్ క్రికెటర్స్కి అంటే గ్రేడ్ వైజ్ శాలరీసే కాకుండా, కాంట్రాక్ట్స్ కాకుండా, మ్యాచ్ ఫీజులు కాకుండా, ఇవన్నీ కాకుండా వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఉంటాయి. ప్లేయర్స్ ఆన్ గ్రౌండ్ లేకపోతే క్రికెట్ యాక్టివిటీ అప్పుడు ఏం జరిగినా మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. Correct. ఇప్పుడు నాకు ఒక ఇంజరీ అయినప్పుడు నా ఓన్ మనీ 5 lakhs పెట్టుకున్నాను. నా బ్యాంక్ టర్మ్స్ ప్రకారం నాకు రియంబర్స్మెంట్ అయింది 1 lakh. అంటే నేను తొందరగా రికవర్ అవ్వాలని చెప్పేసి హై ఎక్స్పెండిచర్స్తో వెళ్ళిపోయాను సర్జరీకి. 5 lakhs నాకు వచ్చింది బ్యాంక్ నుంచి 1 lakh. అదే మెడికల్ ఇన్సూరెన్స్ ప్లేయర్స్కి ఇస్తే వాడికి ఇంజరీ అయితే నో నీడ్ టు పే సింగిల్ రూపీ. కరెక్ట్. సింపుల్. ఇటువంటి వై వీఆర్ ఆస్కింగ్ సపోర్ట్ ఫ్రమ్ బీసీసీఐ గవర్నమెంట్ అంటే అనేది అడిగేది మెయిన్ ఏంటంటే ఇటువంటి వాటి వల్లే. మేము ఏదో కోట్లు సంపాదించాలి ఇంకోటి కాదు. ఇండియాకి ఆడుతున్నప్పుడు కనీసం దట్ ఈస్ బీయింగ్ ఏ క్రికెట్ కంట్రోల్ బాడీ, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ట్రీట్ అస్ ఈక్వల్ క్రికెటర్. ఈక్వల్ కాకపోయినా కనీసం కన్సిడర్ అస్ యాజ్ ఎ క్రికెటర్. ఉమెన్స్ 100 years ఫైట్ చేశారు. వాళ్ళని ఇప్పుడు ఉమెన్స్ ఎంపవర్ అని చెప్పేసి ఒక స్లోగన్తో ఈక్వల్ ఆపర్చునిటీ అంటున్నారు. పర్సన్ విత్ డిజబిలిటీస్ ఆల్సో 2016 పీడబ్ల్యూడీ యాక్ట్ ప్రకారం మాకు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి, మమ్మల్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలి. బట్ ఇక్కడ పేపర్లో ఉంటుంది ఈక్వల్ చేస్తామని చెప్పేసి. కమిటీ ఫామ్ చేశారు, ఎందుకంటే లోదా కమిటీ దాని ప్రకారం. ఆఫ్టర్ దట్ వాట్ టు డూ, వాట్ ఈస్ దే ఆర్ గోయింగ్ టు డూ, వాట్ దే ఆర్ డూయింగ్? నథింగ్ యాక్చువల్లీ. డిఫరెంట్ లెవెల్ క్రికెట్కి, బ్లైండ్ క్రికెట్కి అయినా కానీ ఇయర్లీ 100 crores స్పెండ్ చేసిన దట్ ఈస్ ఎనఫ్. 100 crores అనేది బీసీసీఐకి నథింగ్ అండి. 100 crores అనేది నేను హైయెస్ట్ చెప్తున్నాను. అంతే. లీస్ట్ ఒక కేటగిరీకి ఇక్కడ బ్లైండ్ ఉంది, వీల్ చైర్ ఉంది, స్టాండింగ్ క్రికెట్ ఉంది, డిఫరెంట్ క్రికెట్ ఉంది. ఈ 4 categories నువ్వు 15 crores ఇచ్చుకున్నా కానీ ఈ ఇయర్ మొత్తం బెస్ట్ టోర్నమెంట్, ప్లేయర్స్కి శాలరీస్ అన్నీ ఇచ్చేసుకోవచ్చు. అసలు వాళ్ళకి నథింగ్. ఒక దాన్ని ఏమంటారు, ఒక బ్రాండింగ్ వచ్చే ఇన్కమ్ అదంతే వాళ్ళకి. ఓకే. ఇది సినారియో. ఏం చెప్తాం, ఏం చెప్పలేం, ఎందుకంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. ఇప్పుడు క్రికెటర్స్ కూడా ఇప్పుడు ఈ రోజు రేపట్లో ఏంటంటే, టు బి ఆనెస్ట్, సారీ టు సే దిస్ ఆల్సో బీయింగ్ ఏ క్రికెటర్, ఐపీఎల్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు కానీ ఇండియా ఆడవలసిన టోర్నమెంట్స్ గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. ఇంతకుముందు ఇంటర్నేషనల్ మ్యాచెస్ గురించి ఎక్కువ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఐపీఎల్ ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఐపీఎల్ ఎంత యాక్షన్ అయింది, హైయెస్ట్ బిడ్డింగ్ ఎంత, ఇది మాట్లాడుతున్నారు. ఎవరైనా కొత్త ప్లేయర్ సెలెక్ట్ అయ్యారు త్రూ ఐపీఎల్ అంటున్నారు. డొమెస్టిక్ సీజన్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. డొమెస్టిక్లో ఎన్ని ఫార్మాట్స్ ఉన్నాయి చెప్పండి, వాటి గురించి ఎవ్వరు మాట్లాడలేదు. ఓన్లీ ఐపీఎల్. దేనికంటే ఐపీఎల్ బ్రింగింగ్ మనీ. See, you can think about money because money is required to run cricket. At the same time, క్రికెట్ ఆడే వాళ్ళని కూడా చూసుకోవాలి కదా, అదర్ దెన్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ క్రికెట్. వీఆర్ ఆల్సో ప్లేయింగ్ క్రికెట్. సో సార్, ఇప్పుడు మీరు గమనించారంటే మెన్స్ ఫార్మాట్ నార్మల్ క్రికెట్ కానీ ఉమెన్స్ క్రికెట్ కానీ దే గెట్టింగ్ లాట్ ఆఫ్ ప్రైజ్ మనీ వెన్ దే విల్ విన్ ద టోర్నమెంట్స్ లైక్ ఏషియా కప్ కానీ వరల్డ్ కప్ కానీ. సో సార్, మీకు మీ ఫార్మాట్లో ఎంత ఫీజు వస్తుంది సార్ మామూలుగా ప్రైజ్ మనీ అంటే? ఏదైనా ఏషియా కప్ ఎగ్జాంపుల్, ఇక్కడ వరల్డ్ కప్. నో ఎస్టేట్ టు టెల్, ఇండియాకి ఆడితే మ్యాచ్ ఫీజ్ 3,000 వస్తుంది. 3,000 మ్యాచ్ ఫీజ్. ప్రాక్టీస్ అప్పుడు ₹1 రాదు. అండ్ వరల్డ్ కప్ లాంటివి గెలిస్తే 2 lakhs, 3 lakhs. ఇది నాట్ పర్ హెడ్, టోటల్ క్యాష్ ప్రైస్.
ఎందుకంటే కంపెనీస్ అండర్ సిఎస్ఆర్ లేకపోతే ఏదో చారిటీ ఏదో చేస్తున్నట్టు ముందరకు వస్తున్నాయి తప్ప మనల్ని వీళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి, అడాప్ట్ చేసుకోవాలనే మైండ్ సెట్తో రావట్లేదు. ఇప్పుడు ప్రో కబడ్డీ రావడం వల్ల కబడ్డీ ఎక్కడికి వెళ్ళిపోయింది, బ్యాడ్మింటన్ వల్ల ఎటో వెళ్ళిపోయింది, అది క్రికెట్లో ఐపీఎల్ వల్ల 2003, 2006 వరకు కూడా క్రికెట్కి అంత లేదు. వన్స్ కమర్షియల్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎటో వెళ్ళిపోయింది. మేము కమర్షియల్ ఇన్వాల్వ్ అయితే వెల్ అండ్ గుడ్. కనీసం ఏంటంటే వన్స్ యు ఆర్ ప్లేయింగ్ ఫర్ కంట్రీ, ప్లేస్ మినిమం రిక్వైర్డ్ టు సర్వైవ్. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనము ఇన్సూరెన్స్ ఇవ్వాలి. మీ పిల్లోడు దీంట్లోకి వస్తే, మీ బాబో మీ పాపో దీంట్లోకి వస్తే వాళ్ళకి లైఫ్ ఉంటుంది అని మనం ఇన్సూరెన్స్ ఇస్తే ఖచ్చితంగా పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు. ఎందుకు రిమైనింగ్ వేరే స్పోర్ట్స్కి ఎందుకు అంత క్రౌడ్ ఉంటుందంటే బికాస్ దే ఆర్ గెట్టింగ్ లాట్ ఫ్రమ్ దట్ స్పోర్ట్స్. అందుకని పేరెంట్స్ కూడా దీంట్లో సక్సెస్ అయితే పిల్లలకు లైఫ్ ఉంటుందని పంపిస్తున్నారు. ఇక్కడ అట్లా లేకపోయినా కానీ వెన్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ 2006 ఆ టైంలో 5,000 to 8,000 బ్లైండ్ క్రికెటర్స్ అక్రాస్ ఇండియా ఉంటే ఇప్పుడు 30,000 ప్లస్ ఉన్నారు. ఓకే, అట్లా లేకపోయినా అదే భరోసా ఇచ్చి చూస్తే ఇంకెంతమంది వస్తారు చెప్పండి. మేబీ యా జస్ట్ వీ డోంట్ వాంట్ సింపతి. మాట్లాడడం చాలా మాట్లాడతాం, వీ వాంట్ సపోర్ట్. మా దగ్గర టాలెంట్ ఉంది, చూపిస్తున్నాం, సపోర్ట్ చేయండి అంతే. వి డిజర్వ్ ఫర్ దట్. ఎందుకంటే ఇండియాకి ఆడుతూ మెడల్ తెచ్చిన తర్వాత కూడా నువ్వు ప్రాపర్గా ట్రీట్ చేయట్లేదంటే దట్ ఈస్ నాట్ రైట్. అది గవర్నమెంట్ చేయట్లేదా, బీసీసీఐ చేయట్లేదా, సొసైటీ యాక్సెప్ట్ చేయట్లేదా, అప్ టు దెమ్. బట్ రియల్లీ వీఆర్ హ్యాపీ. అట్లీస్ట్ మాకు త్రూ ఫ్యూ ఆర్గనైజేషన్స్ లైక్ సమర్థం అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, అది ఉండబట్టే బ్లైండ్ క్రికెట్ స్టిల్ అలైవ్గా ఉంది ఇండియాలో. సమర్థం రన్ చేసేది ఒక విజువల్ ఇంపేర్డ్ మహాంతీష్ అని చెప్పేసి, డాక్టర్ జీకే మహాంతీష్ అని చెప్పేసి. ఆయన స్పోర్ట్స్ పర్సన్, క్రికెటర్. ఆయన టైంలో జరిగిన ఇష్యూస్ని మా ప్లేయర్స్, నేను బెస్ట్ ప్లేయర్స్కి నేను బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వాలి, ప్లేయర్స్కి బెస్ట్ ఫెసిలిటీస్ ఆ థాట్ ప్రాసెస్తో క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. అంతకుముందు వేరే బోర్డు ఉండేది, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్టెండ్ ఇన్ బెస్ట్ వే బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్. సేమ్ సమర్థనం వాళ్ళ ఎన్జిఓ రన్ చేస్తూ వాళ్ళకున్న దాని ఎంప్లాయీస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్రికెట్కి ఫండింగ్ తేండి అని చెబుతూ, అట్ ద సేమ్ టైం సమర్థనకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఎప్పుడైనా టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఫండింగ్ రాదు. ఫండింగ్ రానప్పుడు ఆ సమర్థనకు సంబంధించిన ప్రాపర్టీస్ని బ్యాంక్లో పెట్టేసి లోన్ తెచ్చి టోర్నమెంట్ కండక్ట్ చేస్తారు. హూ విల్ డూ లైక్ దట్ చెప్పండి? ఎవరు చేస్తారు? డబ్బులు ఉంటే చేస్తాం, లేకపోతే ఆపేస్తాం. డబ్బులు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ నీకున్న ప్రాపర్టీస్ నువ్వు పెట్టేసి చేస్తావా? చేయవు కదా. సో ఇక్కడ బీసీసీఐ అయితే సైలెంట్. దిస్ ఇస్ ద థింగ్. ఇదే బాధ అనిపిస్తుంది, బట్ ఏం చేస్తాం, మేము క్రికెట్ వదిలేయలేము. క్రికెట్ రియల్గా ట్రూ ఫ్యాన్ అనేవాడు ఎక్స్పెక్ట్ చేసి ఆడండి. రిజల్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతున్నప్పుడు మాత్రమే ఇంత చేసినా కానీ సరైన రికగ్నిషన్ లేదని బాధ అనిపిస్తుంది. మనుషులు గుర్తించాల్సిన అవసరం లేదంటే రోడ్డు మీద పోతుంటే వచ్చే సెల్ఫీలు ఆటోగ్రాఫ్లు అవి అవసరం లేదు. కనీసం యూ షుడ్ గివ్ సమ్ రెస్పెక్ట్. సింపుల్గా అరే బ్లైండ్ రా, బ్లైండ్ అనేది కొంచెం డిగ్నిఫైడ్ వాడే, విజువల్ ఇంపేర్డ్ బ్లైండ్ అనేది. దానికంటే లోకల్ స్లాంగ్లో దారుణంగా మాట్లాడతారు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, మేము మర్చిపోయి అన్నీ చేస్తున్నా కానీ నువ్వు ఇంకా అక్కడే ఉండి ఇంకా మనిషిని బాధ పెట్టాలనే మైండ్ సెట్తో మాట్లాడడం రైట్ కాదు. సో సార్, ఇప్పుడు ఇంటర్నేషనల్ కెరియర్లో మీరు అదర్ కంట్రీస్లో కూడా వెళ్ళి ఆడాలి కదా. సో హౌ యూ గెటింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ దేర్? అదర్ కంట్రీస్ దే ఆర్ ఫార్ బెటర్ అండి, ఫార్ బెటర్. అంటే మన బీసీసీఐ రిచెస్ట్ బోర్డు, స్పోర్ట్స్ మినిస్ట్రీ వాళ్ళు కూడా అన్ని స్పోర్ట్స్ని మనం సపోర్ట్ చేయాలి అని అంటున్నారు. కానీ చెప్పాను ఒక ఎగ్జాంపుల్ పాకిస్తాన్ గురించి. పాకిస్తాన్ ప్లేయర్స్ వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు. జాబ్స్ పరంగా అన్ని రకాలుగా రిజర్వేషన్స్, అవార్డ్స్, ఫైనాన్షియల్ కూడా బాగానే ఉంది. అంటే వాళ్ళు రెగ్యులర్ క్రికెటర్స్ అంత కాకపోయినా కానీ ఉంది. ఇంగ్లాండ్ ఈసీబీ, ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు, దే ఆర్ సపోర్టింగ్ గుడ్. సౌత్ ఆఫ్రికా బోర్డు వాళ్ళు చేస్తున్నారు బాగా. అందులో పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఎవర్ డెడికేటెడ్ బ్లైండ్ క్రికెట్ గ్రౌండ్ పీసీబీ సపోర్ట్ చేయడం, అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సపోర్ట్ చేయడం వల్ల గవర్నమెంట్ ల్యాండ్తో వాడు కన్స్ట్రక్షన్ చేసుకొని లాస్ట్ మంత్ అనుకుంటా వాళ్ళు ఇనాగ్రేట్ చేసుకున్నారు. వరల్డ్ మొత్తంలో డెడికేటెడ్ బ్లైండ్ క్రికెట్ గ్రౌండ్ ఇంటర్నేషనల్ అంటే అదే. మన దగ్గర బీసీసీఐ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. అటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి మనకి చెప్పాలంటే మన పెద్ద కంట్రీ, ఫైనాన్షియల్ కూడా బాగుంది. ప్రతి స్టేట్లో కాకపోయినా కనీసం
సౌత్, సెంట్రల్, ఈస్ట్, నార్త్ అని ఇట్లా ఉన్నాయి కదా. హ్మ్. ప్రతి సెంటర్‌లో ఒకటి స్టేడియం అయితే ఈజీగా చేయగలుగుతాం. కరెక్ట్. వి వాంట్ ల్యాండ్, వి విల్ డెవలప్. కనీసం అదన్నా ఇవ్వండి, మేము చేసుకుంటాం. ఇప్పుడు మా బోర్డు హార్డ్ వర్క్ చేస్తుంది. కంపెనీస్ బతిమాలో లేదా ఫండింగ్ ఎట్లా తెప్పించుకుంటుంది. అట్లనే డెవలప్ చేసుకున్నాం. ల్యాండ్ ఇవ్వండి. ల్యాండ్ పర్చేస్ చేయాలంటే కోట్లు. కనీసం తీసుకుని దేంతో దాంతో ఇవ్వచ్చు కదా. ఇప్పుడు నేను ఆడి రిటైర్డ్ అయిపోయాను క్రికెట్ నుంచి. ఐ ప్లేడ్ మోర్ దెన్ 100+ ఇంటర్నేషనల్ మ్యాచెస్. ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ అకాడమీ. ఫైనాన్షియల్ ఐఎమ్ నాట్ గుడ్. గవర్నమెంట్ నాకు ఇచ్చింది అనుకోండి, ఓన్ అకాడమీ చేసుకుంటాను. ఇంకా స్పాన్సర్స్ ఉంటే లోపలే ప్లేయర్స్కి అకామిడేషన్ ప్రొవైడ్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రైనింగ్ ఇస్తాను. ఇంకా బెస్ట్ ప్లేయర్స్ని ఇండియాకి ప్రొడ్యూస్ చేస్తాను ఫ్రమ్ ఆంధ్ర. దెర్ ఇస్ నో వెరీ లెస్ అంటే 0.1% అంటారు, అలా ఉంది సిచ్యువేషన్. వెళ్ళి మాట్లాడుతున్నా కానీ వినే సిచ్యువేషన్ లేదు. సో సార్ ఇప్పుడు ఎస్పెషల్లీ జాబ్ రోల్స్ అంటారు కదా. సో వీఆర్ గెటింగ్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ సార్, లైక్ ప్లేయర్స్కి జాబ్ ఇప్పించడం కానీ. ఇప్పుడు అదర్ మెన్ క్రికెట్లో అయితే అదర్ ఫార్మాట్లో సో దే గెటింగ్ జాబ్స్ లైక్ సిరాజ్ అండ్ డిఎస్పీ అట్టా వాళ్ళు గవర్నమెంటే జాబ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే, ఐ గాట్ యువర్ పాయింట్, జాబ్స్ గురించి అడుగుతున్నారు. ఇది ఏ గవర్నమెంట్ ఎవరికి జాబ్ ఇచ్చినా కానీ క్యాబినెట్ అప్రూవల్ ఒకటి ఉంటుంది. ఓకే. ఫైల్ అనేది స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ పెట్టడము, లేకపోతే ఒక కన్సర్న్ మినిస్టర్ అది ఏదైనా ఉంటారు ఇనిషియేటివ్ తీసుకొని ఆ క్యాబినెట్ దాకా తీసుకెళ్తే తప్ప అప్రూవల్ అవ్వదు. గవర్నమెంట్ ఆఫ్ ఒడిస్సా వాళ్ళు స్టేట్గా ఆడిన ప్లేయర్స్ కూడా జాబ్ ఇచ్చింది. బ్లైండ్ క్రికెట్లో 15 ప్లేయర్స్ వాళ్ళు ఇండియాకి ఆడారా, స్టేట్కి ఆడారా, ఈ రెండు మినిమం స్టేట్కి ఆడి నేషనల్స్ గెలిస్తే ఒక జాబ్, ఇండియాకి ఆడిన వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ జాబ్. చెన్నైలో ఒక ప్లేయర్ ఉన్నాడు, మొన్న సిల్వర్ మెడల్ వచ్చింది 2023లో ఇంగ్లాండ్లో. అతనికి గ్రూప్ 1 జాబ్ ఇచ్చారు. ఒడిశా నుంచి ఒక ప్లేయర్ గ్రూప్ 2 ఇచ్చారు. మహారాష్ట్ర నుంచి ఒక ప్లేయర్ గ్రూప్ 1 ఇచ్చారు. తెలంగాణ ఒక ఉమెన్ క్రికెటర్కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. జాబ్స్ ఇస్తున్నారు. అది ఎట్లా అవుతుంది? సంబడీ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. నేను వెళ్ళి మల్టిపుల్ టైమ్స్ మన ఆంధ్ర నుంచి ఇంతమంది ప్లేయర్స్ ఉన్నారని ఫైల్ పెట్టానండి. ఆ ఫైల్ ఎక్కడుందో ఎవరికూ తెలియదు. అప్లికేషన్ ఇస్తాం, అది ఎక్కడికి వెళ్ళిపోద్ది, అక్కడ ఆగిపోద్ది అంతే. సీఎం గారి చేతులకి ఇచ్చిన ఫైల్స్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ ట్రేస్ చేయలేం. అంటే సీఎం గారు అయితే ప్రతి ఫైల్ మానిటరింగ్ చేయలేరు కదా, కింద ఆఫీసర్లు చేయాలి కదా. మళ్ళీ ఇట్లా మాట్లాడితే నువ్వు ఇంటర్వ్యూ ఇట్లా మాట్లాడవని చేసిన నాకు పోయేదేం లేదు. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. ఐఎమ్ హ్యాపీ విత్ మై బ్యాంక్. బట్ టు బి ఆనెస్ట్, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ క్రికెటర్స్ అండి. ఎందుకంటే నేను క్రికెట్ పిచ్చోని కాబట్టి సంథింగ్ ఫర్ మై క్రికెటర్స్. అదేవిధంగా ఇట్లా హార్డ్ వర్క్ చేస్తే 2013 నుంచి మా ప్లేయర్స్కి క్యాష్ ఇన్సెంటివ్స్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో మొన్న ఈ గవర్నమెంట్లో రిలీజ్ చేశారు. బ్యాక్ టు బ్యాక్ తిరిగితే రీసెంట్, ఎందుకంటే ఫండింగ్ లేదంటున్నారు, అంటే బడ్జెట్ లేదని. ఫైనల్గా మొన్న స్పోర్ట్స్ డే ముందుల ప్లేయర్స్కి అకౌంట్లో క్రియేట్ చేశారు. సార్, హౌ యూ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ స్టేట్ బోర్డ్స్, లైక్ స్పెషల్లీ ఫ్రమ్ ఆంధ్ర క్రికెట్ బోర్డ్ లాగా? సో హౌ దే సపోర్టింగ్ టు యూ ఫైనాన్షియల్లీ కానీ? కమ్స్ టు రెగ్యులర్ క్రికెట్ బోర్డ్ సపోర్ట్ రెస్పెక్టెడ్ స్టేట్స్, ఆంధ్ర క్రికెట్ బోర్డు కాస్త హ్యాపీ అని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా సానా సతీష్ బాబు గారు సెక్రటరీ అవ్వడము, అంతకుముందు ఉన్న వాళ్ళు కూడా ఒక కమిటీ ఫామ్ చేశారు, డిఫరెంట్ లేబుల్ క్రికెట్ కమిటీ అని చెప్పేసి. అది ఏ విధంగా బీసీసీఐలో ఉందో ఆ విధంగా ఆంధ్ర ఫామ్ చేశారు. దాంట్లో నేను వన్ ఆఫ్ ద మెంబర్. వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాకపోయినా కానీ ఏదైనా టోర్నమెంట్స్ కావాలంటే గ్రౌండ్స్ బీసీసీఐ లాగా ఇవ్వడము అట్లా చేశారు. ఒకసారి సడన్గా మా ఉమెన్ క్రికెటర్స్ని కేరళ పంపించాల్సి వచ్చింది నేషనల్స్కి. అది లాస్ట్ మూమెంట్ దాకా టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు. శబరిమల ఆ టైంలో సతీష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయితే ఇమ్మీడియట్గా ఫ్లైట్స్లో పంపించండి అన్నారు. ఫ్లైట్స్లో పంపించేశారు ప్లేయర్స్ని. లేకపోతే అమ్మాయిల్ని అంత దూరము అంత వితౌట్ కన్ఫర్మేషన్ అంటే చాలా కష్టం. అట్లా సపోర్ట్ చేశారు. మళ్ళీ బడ్జెట్ ఒక శాంక్షన్ చేస్తామన్నారు. విల్ సీ, అంటే చేస్తామన్నారు, ఎప్పుడు చేస్తారని వెయిటింగ్ అంతే. బట్ కాకపోతే పాజిటివ్గానే ఉన్నారు, నెగిటివ్ అయితే లేదు. బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ బెస్ట్ రిజల్ట్ అంతే. సో సార్, ఇప్పుడు ఉమెన్స్ క్రికెటర్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఆ ఫార్మాట్కి, సో చాలా మందికి తెలియదు సార్, నాకు ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ టీం ఉంటుందని తెలియదు. సో హౌ దే ప్లేయింగ్, లైక్ ఫేసింగ్ ఎనీ ఇష్యూస్ ఫ్రమ్ యువర్ ఎండ్? మెన్స్లో అంత ఇష్యూ లేదు, కానీ క్రికెట్ ఫార్మాట్ సేమ్. ఇక్కడ మైండ్ సెట్ ఆఫ్ ద ప్లేయర్స్, మైండ్ సెట్ ఆఫ్ ద సొసైటీ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు ఉమెన్స్ అనగానే జెండర్ ఇష్యూస్ వచ్చేసి చాలా ఆపేస్తాయి. సెక్యూరిటీ మ్యాటర్స్ లాట్.
ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఆడాలని ముందరకు వస్తున్నారు, మనం ట్రైనింగ్ ఇస్తున్నాము, టాలెంట్ ఉంది. అన్ఫార్చునేట్లీ ఒక టోర్నమెంట్కి వెళ్ళాలండి, పేరెంట్స్ నో అంటారు, చెప్పినా వినరు. ఏం చేయాలి అక్కడ? దానివల్ల పిల్లలు ఆగిపోతారు. అరే బాబు దీంట్లోకి వెళ్తే ఇది ఉంటుంది చెప్పినా పేరెంట్స్ వినరు. ఇప్పుడు ఒక అమ్మాయి రీసెంట్గా చెప్తున్నాను కదా, ఒక అమ్మాయి ఇండియన్ సెలక్షన్స్కి వెళ్ళింది ఫ్రమ్ ఆంధ్ర. అంటే ముగ్గురు వెళ్ళారు, ముగ్గురు వెళ్ళినా కానీ దాంట్లో ఒక అమ్మాయి మ్యాక్సిమం సెలెక్ట్ అయిపోతుంది, అంటే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు పంపించమంటున్నారు, ఇండియన్ టీంకి సెలెక్ట్ అయినా కానీ పంపించమంటున్నారు. వాళ్ళకి చెప్పాము, గతంలో ఆడిన వాళ్ళకి ఇంత క్యాష్ ఇన్సెంటివ్స్ వచ్చినాయి, ఫ్యూచర్లో జాబ్స్ కూడా బాగుంటుందని చెప్పినా కానీ ట్రైబల్స్ వాళ్ళకి పాపం చదువు అవేర్నెస్ లేదు, స్కూల్ వాళ్ళు చెప్పినా వినట్లేదు. ఏమనంటే ఆ పాపతో పాటు ఇంకొక అమ్మాయి ఉంది కాబట్టి మేము పంపించాము, ఇప్పుడు అమ్మాయి ఉంటే పంపించగలుగుతాం లేకపోతే లేమంటున్నారు. అది రైట్ కాదు కదా. పేరెంట్స్ అనేది మనం మైండ్ సెట్ చేంజ్ చేసుకోకపోతే, ఇప్పుడు నా ఓన్ రిస్క్తో నువ్వు పంపించవు అని చెప్పేసి గొడవ అడిగి పేరెంట్స్కి అయినట్టు మనం ఎవరిని ఏం చేయలేము. పేరెంట్స్ విల్లింగ్ ఉంటే చేయగలం. అందుకనే ఉమెన్స్ విషయంలో అది కొంచెం బాగా ఇష్యూ అయిపోతుంది, సెక్యూరిటీ ఇష్యూస్. ఇప్పుడు మనం ఇంతవరకు మన పిల్లలు లాస్ట్ 4 years నుంచి ఆంధ్రాకి ఆడారు, ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ రాలేదు. బట్ ఇప్పుడు రీసెంట్గా పాప ఇండియాకి వెళ్ళే సిచ్యువేషన్లో ఉండి వాళ్ళ అమ్మ నువ్వు అంటే బాధ అనిపిస్తుంది నాకు. నేను కూడా ఏం చేయలేను, ఎందుకంటే ఐ కాంట్ టేక్. ఇప్పుడు వెన్ ఐఎమ్ విత్ దట్ ప్లేయర్ ఐ కెన్ టేక్. ఇప్పుడు మీరు ఎక్కడికి బయటికి వెళ్ళినా, ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినా లోపలికి వస్తారో ఇంటికి రిటర్న్గా సేఫ్గా వెళ్తారో లేదని మనం చెప్పలేము. బట్ పేరెంట్స్ ఆ మైండ్ సెట్తో కొంచెం చాలామంది ప్లేయర్స్ ఆగిపోయారు, అదే బాధ అనిపిస్తుంది. సో సార్ ఇప్పుడు మనకి ఐపీఎల్ ఎలా ఉందో, సో బ్లైండ్ క్రికెట్లో చేంజ్ తేవాలంటే ఏం చేస్తారు సార్? నా థాట్ ప్రాసెస్ ఎలా అంటే, ఫస్ట్ వీ షుడ్ బ్రింగ్ మోర్ అవేర్నెస్ ఎప్పుడు వస్తుందంటే, జనాల్లో ఎక్కువ ఉండే పర్సన్స్ బ్లైండ్ క్రికెట్తో టైప్ అయ్యి వాళ్ళు వచ్చి ఓన్ ఎక్స్పీరియన్స్ చేసి ఆ వీడియోస్ బయటకు వెళ్ళగలిగితే బాగుంటుంది. ఇన్ కేస్ ఎనీ మ్యాచ్ బిట్వీన్ బ్లైండ్ క్రికెటర్స్ అండ్ రెగ్యులర్ క్రికెటర్స్ అది టెలికాస్ట్ అయింది అనుకోండి, డెఫినెట్లీ అట్లీస్ట్ 50% ఆఫ్ క్రికెటర్స్ దే విల్ గెట్ సమ్ ఐడియా అబౌట్ క్రికెట్. బ్లైండ్ క్రికెట్ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైము మిక్సప్ అండ్ ప్లేయింగ్ లేదు అంటే ఐపీఎల్ లాంటి మ్యాచెస్ అప్పుడు ఒక 3 hours 4 hours ఒక మ్యాచ్ కండక్ట్ చేసి, బ్లైండ్ క్రికెట్ డెమో మ్యాచ్ కండక్ట్ చేసి అది టీవీలో టెలికాస్ట్ చేస్తే, ఎందుకంటే ఐపీఎల్ అందరూ ఫాలో అవుతున్నారు, అది చేసిన బ్లైండ్ క్రికెట్ మ్యాక్సిమం అవేర్నెస్ వస్తుంది. దట్ ఈస్ ఎనఫ్, ఐ థింక్ సో. ఎందుకంటే మాకు కాస్త అవేర్నెస్ వచ్చిందంటే మా విన్నింగ్ వల్ల కాదండి. 2014లో అంటే 2012లో మేము వరల్డ్ కప్ గెలిచాము, అప్పుడు అంత అవేర్నెస్ రాలేదు. 2014లో వరల్డ్ కప్ గెలిచి ఇండియాకి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో 3 క్యాబినెట్ మినిస్టర్స్ మా కోసం వెయిట్ చేసి 3 hours వెయిట్ చేసి మమ్మల్ని పికప్ చేసుకొని స్ట్రైట్ అవే మోదీ గారి దగ్గర తీసుకెళ్లారు. మోదీ గారు ఆ టైంలో రష్యన్ డెలిగేట్స్ ఇండియాలో ఉన్నారు. 5 to 10 minutes అని చెప్పేసి 45 minutes మా దగ్గర టైం స్పెండ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్తో మాట్లాడారు. అది జనాల్లోకి వెళ్ళింది, దానివల్ల అవేర్నెస్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 2017లో వరల్డ్ కప్ గెలిచినప్పుడు మళ్ళీ మోదీ గారితో కలివడం వల్ల అవేర్నెస్ వచ్చింది. గెలిచిన దానికంటే ఇట్లా ఇండియా బెస్ట్ పర్సన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇస్ కాలింగ్ అండ్ ఫెలిసిటేటింగ్ ప్లేయర్స్ అనేది మెసేజ్ బెస్ట్ వెళ్ళడం వల్ల మాకు ప్లేయర్స్ కాంపిటీషన్ పెరిగింది, అట్ ద సేమ్ టైం అవేర్నెస్ పెరిగింది. ఇంకా వెళ్ళాలి అంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా మ్యాచెస్ ఎలా ఉంటే బాగుంటుందని చెప్పేసి, దిస్ ద థింగ్ షుడ్ బి హ్యాపెండ్. సో సార్ ఇప్పుడు ఈ ఫార్మాట్కి ఎస్పెషల్గా మీరు ఫీల్డ్లో దిగినప్పుడు ఏమైనా రిక్వైర్మెంట్స్ కానీ టిప్స్ కానీ ఎలా ఉంటాయి సార్? ఎస్పెషల్లీ విత్ ఫీల్డింగ్ అంటారు కదా, సో మన సౌండ్ బట్టి మనం రియాక్ట్ అవ్వాలి ఎగ్జాక్ట్. సో హౌ దే రియాక్టింగ్ సార్ లైక్ ఫీల్డర్స్? దీంట్లో ఏంటంటే బిఫోర్ వరల్డ్ కప్ లాంటి మ్యాచెస్ అప్పుడు మినిమం 25 days ప్రాక్టీస్ చేస్తామండి. దీంట్లో కీ రోల్ కీపర్ ఉంటారు. ఓకే, మాకు 3 categories ఉంటాయి, B1, B2, B3. B1 అంటే కంప్లీట్ బ్లైండ్, వాళ్ళకి కనిపించదు, వాళ్ళు కంప్లీట్గా బాల్ సౌండ్ మీద డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళు ప్లేయింగ్ లెవెల్లో 4 members ఉండాలి. ఓకే. B2 అంటే వాళ్ళకి అబౌవ్ 2 meters అంటే అప్ టు 2 meters వరకు క్లారిటీ కనపడుతుంది, వాళ్ళు 3 members మినిమం ఉండాలి. ఓకే. B3 అంటే అబౌవ్ 2 meters నుంచి 6 meters బిట్వీన్ ఉంటారు, వాళ్ళు 4 members. 4-3-4 కాంబినేషన్తో ప్లేయింగ్ 11 ఉంటుంది. ఏ కేటగిరీ ప్లేయర్ ఇంజురీ అయినా అదే కేటగిరీ ప్లేయర్ రిప్లేస్మెంట్గా రావాలి, రిప్లేస్మెంట్ రావాలి, అంతే. మళ్ళీ దాంతోపాటు మాకు
కీపరు గైడ్ చేస్తారు. ఇప్పుడు నేను ఇంతకుముందు B3లో ఆడేవాడిని, విజన్ తగ్గింది, B2 తర్వాత B1, విజన్ బేస్డ్ ఆన్ విజన్ కేటగిరీ చేంజ్ అవుతుంటుంది. కీపర్ ఉండేసి ఒక ప్లేయర్ బౌండరీ లైన్ దగ్గర ఉన్నారనుకోండి, ఆ ప్లేయర్ దగ్గరికి బాల్ వెళ్ళేటప్పుడు కీపర్ ఇమీడియట్గా అలర్ట్ చేస్తాడు. సో కీపర్ నార్మల్ పర్సన్ ఉంటారు సార్. B3 B3 అంటే కీపర్ ఉండేది బ్యాట్స్మెన్ బ్యాక్ సైడే కదా, బ్యాక్ సైడ్. ఓకే. అతను ఎక్కడ చెక్ చేస్తున్నాడు అంటే బాల్ ఎటు వస్తుంది, బాల్ ఎటు వెళ్తుందని కీపర్ తెలుస్తుంది, ఇమీడియట్ గా చెప్తాడు. క్రౌడ్ లో మీకు శబ్దం ఎలా క్యాచ్ చేస్తారు? క్రౌడ్ అన్ఫార్చునేట్లీ మీరు అనుకున్నంత దాని ఏమంటారు 30,000 40,000 అట్లా ఉండరు. మా మాక్సిమం క్రౌడ్ 25,000 వచ్చారు. ఓకే. అది ప్రాబ్లం రాలేదు ఇంతవరకు ఎప్పుడు. అంటే ఒక్కసారి మనం మైక్లో ఉండేసి వైల్ ట్రావెలింగ్ బాల్ ప్లీజ్ మేక్ నాయిస్ అంటే క్రౌడ్ అప్పుడు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే బాల్ ట్రావెల్ చేసినప్పుడు నాయిస్ చేస్తే ఇబ్బంది అవుతుంది, ఓకే, హియరింగ్ ఇష్యూ అవుతుంది. రిమైనింగ్ టైంలో ఇష్యూ ఉండదు. B1s ఏంటంటే సర్కిల్ లోపలే ఉంటారు కాబట్టి బాల్ ఈజీగా అర్థమైపోతుంది, నో నీడ్ టు గైడ్ దెమ్. B2 B3కి వచ్చేసి కీపర్ చెప్తాడు టువార్డ్స్ మిడ్ ఆన్, టువార్డ్స్ మిడ్ వికెట్, బిట్వీన్ గ్యాప్, ఇద్దరు పేర్లు తీసుకుని వాళ్ళిద్దరి మధ్యలో అని చెప్తాడు. అట్లా చెప్పినప్పుడు ఇమీడియట్గా ప్లేయర్స్ లాంగ్ నుంచి సౌండ్ వింటారు, దగ్గరకు వచ్చేప్పుడు వాళ్ళ విజన్ పరిధిలోకి వచ్చి విజన్ తీసుకుంటారు. దీంట్లో క్యాచెస్, రన్అట్స్, స్టెంప్ అవుట్స్, LBW అన్ని కైండ్ ఆఫ్ అవుట్స్ ఉన్నాయండి దీంట్లో. సో సార్, హౌ యూ ఫీల్ యూ గాట్ అర్జున అవార్డ్ ఎస్పెషల్లీ? అది చెప్పాలంటే డెఫినెట్లీ నాకు అర్జున్ అవార్డ్ అనౌన్స్ అయిన డే ఐ కాంట్ ఫర్గెట్. నాకు ఐ పెయిన్ ఉండడం వల్ల యాక్చువల్లీ ఏదైతే మీరు ఐ చూస్తున్నారో ఇది ఆర్టిఫిషియల్, చూడడానికి నార్మల్గా ఉంటుంది, ఇది రిమూవబుల్ అనమాట. ఆ టైంలో క్యాప్ లేదు, నాకు మామూలుగానే ఉంది, క్యాప్ లేదు. బెంగళూరులో వర్క్ చేసేవాడిని. పొల్యూషన్ ఓపెన్ ఉండడం వల్ల ఏదైతే హోల్ ఉందో దాంట్లో పొల్యూషన్ వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి ఫుల్ పెయిన్ అనమాట, హార్బుల్ పెయిన్. నేను డ్రాప్స్ చేసుకొని పడుకున్నాను, పెయిన్ తగ్గట్లేదు, ఆ రోజు లీవ్ పెట్టేశాను. 4 o'clock కాల్ వచ్చింది, చెప్పాను కదా మహాంతీష్ గారు అని చెప్పేసి మా చైర్మన్ ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చి కంగ్రాచులేషన్స్, ఫైనల్లీ బ్లైండ్ క్రికెట్ గాట్ రికగ్నేషన్ అని చెప్పేసి త్రూ యూ అన్నారు. నో సార్, అది కమిటీ రికమెండ్ చేసింది, ఎందుకంటే బిఫోర్ అనౌన్సింగ్ కమిటీ రికమెండ్ చేస్తుంది, కమిటీ రికమెండ్ చేసింది, మనల్ని పట్టించుకోలేదు సార్, బ్లైండ్ క్రికెట్ని ఎవరు పట్టించుకుంటారు, ఎంత చేసినా కానీ ఏం ఉండలేదు మేము అని చెప్పేసి డిసప్పాయింట్మెంట్లో పెయిన్లో ఉన్నాను నేను. లేదా అజయ్ వాట్ హ్యాపెన్ టు యువర్ వాయిస్, వై యూ టాకింగ్ లైక్ దిట్ అంటే ఇది అని చెప్పాను. నో ఇష్యూ, టేక్ రెస్ట్ అని చెప్పేసి అన్నారు. వితిన్ 15 minutesలో నాకు బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వచ్చింది, పెయిన్ ఎగిరిపోయింది. ఏడ్చానా ఏం చేశానో నాకు తెలియదు, పెయిన్ ఎగిరిపోయింది. ఎందుకంటే దట్ ఈస్ ఆనర్ నాట్ ఫర్ మీ, దట్ ఈస్ ఆనర్ ఫర్ బ్లైండ్ క్రికెట్. ఎందుకంటే ఇన్ని అచీవ్మెంట్స్ అయిన తర్వాత కూడా స్పోర్ట్స్ పర్సన్స్కి ఇచ్చే అవార్డు బ్లైండ్ క్రికెట్లో ఎవరికి రాలేదంటే దట్ ఈస్ నాట్ రైట్. ఐ థింక్ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. అది వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఐ వాంట్ మై ఫాదర్ విత్ మీ వైల్ రిసీవింగ్ దట్ అవార్డ్. నాన్న పర్సన్తో పాటు 2 passes ఇస్తారు. నేను మా బోర్డ్ అఫీషియల్ మహాంతి సార్ రావాలని చెప్పాను, దాంతోపాటు మా డాడీని అడిగాను. మా డాడీ లేదురా, నువ్వు మీ అన్నని ఇంతవరకు నేను కలిసి చూడలేదు, మీరిద్దరు వెళ్తే బాగుంటుందిరా అన్నాడు. నేను మా మిస్సెస్తో యాక్చువల్ డిస్కషన్ కూడా చేయలేదు, నేను మా బ్రదర్ని వచ్చామని చెప్పేశాను. నేను మా బ్రదర్ ఇద్దరం అక్కడికి వెళ్ళాము. మధ్యలో మహాంతి సార్ వచ్చారు. 1 day బిఫోర్ రిహార్సల్స్ చేస్తారు. రిహార్సల్స్ చేసేప్పుడు కూడా నాకేం పెద్ద గూస్ బంప్స్ ఏం రాలేదు. ఎప్పుడైతే అర్జున్ అవార్డు బ్లేజర్ బాడీ మీద వేసుకొని మెజర్మెంట్స్ చెక్ చేస్తాం, అప్పుడు స్లోగా స్టార్ట్ అయింది ఆ వైబ్రేషన్స్. ఇంకా అనౌన్స్ చేసినప్పుడు ప్రెసిడెంట్ గారు వచ్చి కూర్చున్నారు అక్కడ, ప్లేయర్స్ 1 by 1 రిసీవ్ చేసుకున్నారు. నా పేరు అనౌన్స్ చేసినప్పుడు ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చేసినాయి. నేను అది డ్రీమా రియల్ అని నాకు అర్థం అవ్వలేదు. అట్లా వాక్ చేసుకుంటూ వచ్చి ప్రెసిడెంట్ గారు ముందర నించున్నాను. నాది చెప్తూ ఉన్నారు ఏ గ్రౌండ్స్లో వచ్చిందని చెప్పేసి. అప్పటికీ ఇంకా నాకు రియలైజ్ అవ్వలేదు ట్రూ అని చెప్పేసి. నా లైఫ్లో పడిన ప్రాబ్లమ్స్ అంతా, నా ప్లేయర్స్ పడిన ప్రాబ్లమ్స్ అంతా, ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని మైండ్లో తిరుగుతున్నాయి. ఇంత కష్టపడ్డాం అని చెప్పేసి వెళ్ళి అది తీసుకున్న తర్వాత మొత్తం మైండ్లో ఉన్న థాట్స్ అంతా ఎగిరిపోయింది, బ్లాంక్ అయిపోయింది, ఇట్లా ఉండిపోయాను అంత. ఐ కాంట్ ఫర్గెట్ దట్ ఫీలింగ్. సో ఇప్పుడు క్రికెట్ కెరియర్లో మీరు సీనియర్ ప్లేయర్స్, యంగ్ ప్లేయర్స్ని మిక్స్ చేసినప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్లో ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్? అంటే మామూలుగా ఇప్పుడు మ్యాచ్లో అది నువ్వు ఇలా చేయాలి అలా చేయాలని సజెషన్స్ ఎలా ఇస్తారు సార్ యాజ్ ఎ కెప్టెన్గా మీరు? ఇక్కడ ఏమవుతుందంటే ప్లేయర్స్ నర్వస్గా ఉంటారండి, లాంగ్వేజ్ బేరియర్ ఒకటి ఉంటుంది, కల్చర్ బేరియర్ ఒకటి ఉంటుంది, భయపడతారు సీనియర్స్ అంటే అమ్మో మమ్మల్ని బయట పెట్టేస్తారేమో ఆ మైండ్ సెట్లో ఉంటారు. అంటే నేనున్నప్పుడు, నేను బీయింగ్ ఏ ప్లేయర్గా స్టార్ట్ చేసినప్పుడు నా మైండ్ సెట్ అదే. ఏదైనా మాట్లాడే అనేవాళ్ళు, మాట్లాడిచ్చేవాళ్ళు కాదు యాక్చువల్లీ మా సీనియర్స్, ఇండియన్ టీంలో కాదు స్టేట్ టీంలో.
దాని తర్వాత నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ నా ప్లేయర్స్ ఫేస్ చేయకూడదు. మాట్లాడండి, ప్రాబ్లం లేదు, ఓపెన్గా చెప్పండి అని ఆ ఫ్రీడమ్ ఇస్తాను. కొంతమంది అక్కడ మాట్లాడరు, ఏదైనా ఉంటే నా రూమ్కి వచ్చి మాట్లాడండి అంటాను. ఇంకొకసారి మధ్యలో గ్రౌండ్లో భుజం మీద చేసుకొని ఏమవుతుంది అంతా ఓకేనా, ఏదైనా సొల్యూషన్స్ చెప్పి వాట్ వీ కెన్ డూ, ఈ సిచ్యువేషన్స్ బయటికి రావాలంటే అనేది ఇప్పుడు నా థాట్ నాకు ఉంటుంది. అట్లా ప్లేయర్స్ ఇన్వాల్వ్ చేయడం వల్ల నెక్స్ట్ జనరేషన్ రెడీ అయింది. ఇప్పుడు కొత్త పిల్లలు చాలా మంది హిందీ మాట్లాడగలుగుతున్నారు హ్యాపీగా. ఇంతకుముందు వాళ్ళకి ఆ భాష వచ్చేది కదా, మన సౌత్ ఇండియన్స్ తొందరగా హిందీ మాట్లాడలేరు, ఇప్పుడు ఆ భాష వచ్చేది హ్యాపీగా, అంత కంఫర్ట్ ఇస్తున్నాను నేను. సో సార్ మీరు అదర్ కంట్రీస్ ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ లోకల్గా ట్రావెల్ చేస్తున్నా కానీ టీమ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది సార్? బిఫోర్ మ్యాచెస్ ట్రావెలింగ్ అయితే ఒకలాగా ఉంటుంది. అంటే ఫ్రమ్ హోటల్ టు గ్రౌండ్ వెళ్ళేటప్పుడు ప్లేయర్స్ సైలెంట్గా ఉంటారు. నేను వెహికల్లో పాటలు పెట్టమని చెప్పడము, లేకపోతే ఎవరో ఒకరు ప్లేయర్ నించోబెట్టి పాటలు పాడడం. ఎందుకంటే కొంతమంది కొన్నిటిలో పర్ఫెక్ట్గా ఉంటారు, నించోబెట్టి పాటలు పాడించడము. అంటే ఆ అట్మాస్ఫియర్ అంటే గ్రౌండ్కి రీచ్ అయ్యే వరకు వాడి మైండ్లో ఎటువంటి భయం రాకూడదు. అది ఫ్రీగా నవ్వుతూ నవ్వుతూ వెళ్ళాడు అనుకోండి, గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకేం ఉండదు, ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వస్తారు. అది కమ్స్ టు ట్రావెలింగ్ అబ్రాడ్ వచ్చేసి ప్లేయర్స్ కొంతమంది చాలామంది కొత్త వాళ్ళు ఉంటారు, ఫస్ట్ టైం ఫ్లైట్ ఉంటుంది, భయపడుతూ ఉంటారు. కొంతమంది చేతులు చెమటలు పట్టిపోతూ ఉంటే వాళ్ళతో కంఫర్ట్గా ఉండడం, వాళ్ళతో చెప్పడం, అరే ఫ్లైట్లో ఫుడ్ పెడతారు అంటే వాళ్ళకి ఇష్టమైన టాపిక్ మీద వెళ్ళిపోయి డిస్కషన్ చేసామనుకోండి, వాళ్ళు బయట వచ్చేస్తారు. అరే ఫ్లైట్లో ఫుడ్ బాగుంటుంది, గాల్లో ఏముందో చాలా తేలినట్టు ఉంటుంది, చల్లగా ఏసీ ఉంటుంది, దుప్పటి కప్పుకొని వండుకోవచ్చు, బెడ్లు ఉంటాయి అంటే ఎక్కక ముందు వాడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే అమ్మో పైన ఉన్న అయిపోద్దామని చెప్పేసి వాడికి కంఫర్ట్ ఇచ్చేసి లేనిది ఉన్నట్టు అక్కడ చెప్పి వాడిని ఫ్లైట్ ఎక్కిస్తాం. ఫ్లైట్ ఎక్కించిన తర్వాత వాళ్ళ టెన్షన్ చూడాలి అసలు మరీ అంటే కంటిన్యూస్గా భయపడడం వేరు, లోపలికి వెళ్ళి కూర్చున్న టెన్షన్ వేరు. దాని తర్వాత అరే బాబు ఇది నువ్వే కాదు చాలామంది ఫస్ట్ టైం ఎక్కుతున్నారు, మేము కూడా ఫస్ట్ టైం ఎక్కుతుంది, దీని గురించి వదిలేసేయండి. ఫుడ్ వచ్చినప్పుడు సైలెంట్గా కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. నాన్ వెజిటేరియన్ వాడికి వెజ్ వచ్చింది అనుకోండి, వాడు పక్కనోడికి ఇచ్చేసి సైలెంట్గా నాన్ వెజ్ వాడు తెచ్చేసుకుంటాడు ఫ్లైట్లో. అట్లా అండ్ ఫన్నీ మూమెంట్స్. ఇప్పుడు వీ యూస్ టు ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ అండి. అంటే వెళ్ళాము సైలెంట్గా ఒకరితో సంబంధం లేదు, బ్లైండ్స్ అంటే సైలెంట్గా కూర్చుంటారు అని ఇట్లా కాదు. ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా రెగ్యులర్ క్రికెటర్స్ ఏ విధంగా పని చేసుకుంటూ నిద్రపోతున్నోడిని లేకపోతే ఏదో గిల్లేసి గిచ్చేసి నిద్ర డిస్టర్బ్ చేయడం, అదే విధంగా మేము ఫన్స్ చాలా చేస్తాం గ్రౌండ్లో. సో సార్ ఇక్కడ మీడియా కీ రోల్ ఎలా ప్లే చేస్తారు సార్ ఈ ఫార్మాట్లో స్పెషల్లీ? సో సమ్టైమ్స్ దే విల్ రైట్ ద నెగిటివిటీ, సమ్టైమ్స్ ద పాజిటివిటీ, లైక్ అది కామన్ అండి. టువర్డ్స్ కన్వేయింగ్ ద మెసేజ్ అందరికి ఒకలాగా అర్థమవుద్దని మనం చెప్పలేం. మీడియా 95% ఎప్పుడు మాకు మీడియాతో ఇష్యూ అవ్వలేదు. మీడియా సపోర్ట్ చేయడం వల్లే కాస్తో కూస్తో బ్లైండ్ క్రికెట్ అనేది ఈ లెవెల్లో ఉంది చెప్పాలంటే. ఎందుకంటే బీసీసీఐ ఉన్నా లేకపోతే అదర్ స్పోర్ట్స్ ఉన్నా కానీ బికాస్ ఆఫ్ దట్ మీడియా ఓన్లీ. ఎవరు మీడియాలో ఎక్కువ ఉంటారో వాళ్ళదే స్పోర్ట్స్ ఎక్కువ పుష్ అవుతుంది అట్ ప్రెసెంట్ కంట్రీలో చెప్తున్నాను. ఒక పర్సన్ గురించి బ్యాక్ టు బ్యాక్ అతని హిస్టరీ గురించి బ్యాక్ టు బ్యాక్ మీడియాలో వచ్చిందంటే చూడండి, విత్ ఇన్ ఫ్యూ డేస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఏదో ఒక ఇనిషియేటివ్ తీసుకుంటుంది టు డూ సంథింగ్ టు హిమ్. అతను రెస్పెక్ట్ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదో ఒకటి చేస్తుంది ఆ పర్సన్కి. ఇట్లా చాలా ఎక్స్పీరియన్స్ అయినాయి. చాలా పారా స్పోర్ట్స్ పర్సన్స్ లైఫ్ కవర్ చేస్తే దే గాట్ పద్మశ్రీస్. ఎంతోముందు పద్మ అవార్డ్స్లో పారా వాళ్ళు ఎక్కడున్నారు, అర్జున్ అవార్డ్స్లో పారా వాళ్ళు ఎక్కడున్నారు ఎక్కువ చెప్పండి? వెరీ రేర్. నౌ బికాస్ ఆఫ్ మీడియా ఓన్లీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుంది, హైలైట్ అవుతుంది, దానివల్ల వస్తుంది. నెగిటివ్ ఉంటుందంటారు, ఉంటుంది ఖచ్చితంగా, కాస్త కూస్తూ ఉంటుంది, 100% అని చెప్పను ఉంటుంది. ఎందుకంటే సమ్ ఆఫ్ దమ్ థింకింగ్ డిఫరెంట్ వే, అది మనం చేయలేము అంతే. సో సార్ ఇప్పుడు మీరు ఐ థింక్ యు ఆర్ ఆల్సో వర్కింగ్ యాజ్ ఎ కోచ్, రైట్ సార్? సో సార్ హౌ యూ క్యాచ్ ద టాలెంట్ ఇన్ ద కామన్ పీపుల్? లైక్ ఐ డోంట్ గో విత్ స్కోర్స్ అండి, టు బి ఆనెస్ట్. నాకు స్కోర్స్ మ్యాటర్ కాదు. ఒక్కోసారి వీక్ టీం దొరికితే డబుల్ సెంచరీ, త్రిబుల్ సెంచరీ కొట్టేసిన వాళ్ళు టీంలోకి రావాలంటే కుదరదు. నాకు నీ కమిట్మెంట్, బాడీలో నీకు ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంది, నీ బాడీ మూమెంట్ ఎలా ఉంది, హౌ యు ఆర్ హిట్టింగ్, వేర్ యు ఆర్ హిట్టింగ్, వెదర్ యు ఆర్ హ్యావింగ్ దట్ పవర్ టు రిసీవ్. అంటే మీకు అవతల వాళ్ళు చెప్పేది విని అది నేర్చుకొని ఇంప్రూవ్ చేసుకునే అంత నీవు ఆ ఎఫర్ట్స్ పెడుతున్నావా, లేకపోతే ఇగ్నోరింగ్ స్కిల్స్ ఉన్నాయా, లేకపోతే నీకు నువ్వే తోపు అనుకుంటున్నావు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారండి కోచెస్. నేనే కదా, అందరికీ చూస్తారు. నిజంగా క్విక్ అండ్ బెస్ట్ ప్లేయర్స్ అంటే తొందరగా ఎప్పుడు ఒక ప్లేయర్ సక్సెస్ అవుతారంటే రిసీవింగ్నెస్, అంటే చెప్పింది విని
మిస్టేక్ ఎవరైనా చెప్పారనుకోండి, దాన్ని చూసి దాని మీద హార్డ్ వర్క్ చేసిన వాడు ఖచ్చితంగా లైఫ్‌లో సక్సెస్ అవుతారు. మీరు చూసుంటారు, కోహ్లీ కూడా ఎన్ని కొట్టినా, సచిన్ ఎన్ని చేసినా, ఎవరు చేసినా వాళ్ళకి కోచెస్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ నుంచి వాళ్ళు దాన్ని హార్డ్ వర్క్ చేసి దాన్ని మైనస్‌ని ప్లస్‌గా మలుచుకొని లెజెండ్స్ అయ్యారు. మా దాంట్లో కూడా సేమ్ అదే విధంగా నేను బీయింగ్ ఏ కోచ్‌గా చూసేది ఫ్రమ్ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి హౌ ఈజ్ యాక్సెప్టింగ్ ద థింగ్స్, హౌ ఈజ్ గివింగ్ బెస్ట్ ఇన్ ద గ్రౌండ్. కరెక్ట్. సో సార్, బిఫోర్ ఎండింగ్ అవర్ పాడ్‌కాస్ట్, సో ఇప్పుడున్న యూత్‌కి గానీ, ఈ బ్లైండ్ క్రికెట్ ఫార్మాట్ గానీ మీరు ఒక్క మాటే చెప్పాలంటే ఏం చెప్తారు? See, I want to tell only one thing that is not in one word. మనిషిని చూసి అతని టాలెంట్ని మీరు జడ్జ్ చేయొద్దు. అది ఎవరైనా, నాట్ ఓన్లీ బ్లైండ్ క్రికెటర్, ఎనీ పర్సన్. ఒక పర్సన్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా హార్డ్ వర్క్ చేస్తున్నా అంటే ట్రై టు హెల్ప్ హిమ్ అండ్ సపోర్ట్ హిమ్. హెల్ప్ హిమ్ అంటే నాట్ ఇన్ డిఫరెంట్ వే. ఒక మాటతో భయ్యా నువ్వు సూపర్ భయ్యా, ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉందన్న మాట అంటే వాడు ఇంకా ఎఫర్ట్స్ పెడతాడు. అంటే నువ్వు ఫైనాన్షియల్ సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, అరే ఇది ఆల్రెడీ డ్యామేజ్ అయింది, ఇంకోటి నువ్వు డ్యామేజ్ చేసుకుంటావు ఎందుకురా అన్నా అంటే అక్కడ మనిషి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతాడు. అట్ ద సేమ్ టైం రెగ్యులర్ పర్సన్స్ ఆల్సో, అంటే సైటెడ్ పర్సన్స్ ఆల్సో, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ ఫోన్స్. డూ సంథింగ్ టు మేక్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్ అండ్ కంట్రీ ప్రౌడ్. నువ్వు జీరోగా నువ్వు ప్రపంచంలోకి వచ్చావు, జీరోగా వెళ్ళొద్దు. హీరోగా అవ్వకపోయినా పర్లేదు, జీరోగా అవ్వద్దు. ట్రై టు పోర్ట్రేట్ యువర్ సెల్ఫ్ లైక్ ఏ హీరో. అది చేయి చాలు, అంతమించి ఏమొద్దు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.